నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మొదటి భార్య చనిపోయిందని నన్ను పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అంటోంది జ్యోతి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలంటోందో తన్ని అడిగి తెలుసుకుందాం. పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. ఈయన భార్య చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేశారు. మీ ఆవిడ చనిపోయిందని ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్ ఏముంటే ప్రూఫ్ చూపించండి, అలాగైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదంటే సరే అని చూపించారు. ఆ ప్రూఫ్స్ మీద నన్ను పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. పెళ్లి చేశాక కొన్ని రోజులు బాగానే ఉందరు, బాగానే చూశారు. మళ్ళీ మధ్యలో ఏమైందో వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? అది ఇప్పుడు మధ్యన ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంది. మీరేం అడగలేదు? అడగట్లేదు, నాకు ఎవరు లేరు మేడం. ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి ఉందరు, ఫోన్ వచ్చింది, అది చూసి నాకు డౌట్ వచ్చింది. అడిగితే నన్ను కొట్టారు. నీ పెళ్లి ఎవరు చేశారమ్మా? మరి నీకు ఎవరు? అమ్మ నాన్న అంటే చేశారు. పెళ్లి అయిన తర్వాత చనిపోయారా? మరి అతను మొదటి భార్య ఎలా చనిపోయింది అన్నది ఎవరిని అడిగారా, కనుక్కున్నారు? ఏ పరిస్థితి? ఎలాగ యాక్సిడెంట్ లో ఏమో చనిపోయింది కాదమ్మా, డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూసామన్నారు కదా, చూసారా? చూసారు, ఇచ్చారు, చూసాము. మంచిగా ఉండేవాళ్ళము. మంచిగా ఉంటే ఏది ఫోన్ మాట్లాడినా అనుమానము. ఎటో అటు వెళ్ళి వచ్చి నైట్ 8:30 అవతటికి మళ్ళీ గొడవ. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ టార్చర్. వస్తే టార్చర్. మీరు ఏది వెలిగించకపోతే ఎందుకు మొదలవుతుంది? ఇదేం లేదు సార్. ఫోన్లు మాట్లాడతారట, నైట్ టైం మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడుతాం. ఎవరితో మాట్లాడతారు? ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడినా ఏదో ఎంతసేపు మాట్లాడతారు? ఇదో పొద్దంతా పనికి వెళ్ళేసి వస్తారు, ఇంటికి వచ్చాక మీ ఆవిడ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడతారు? అవతలకి వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం. అదే సార్, ఎంతసేపు మాట్లాడతారు? నేను ఆవిడ గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడతాను. 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడతాం. 10 నిమిషాలు 20 నిమిషాలు అంతేనా? రోజు మాట్లాడతారా 10 నిమిషాలు 20 రోజు మాట్లాడతాం. మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము, వాటిల్లో మీరు అర్ధరాత్రులు కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు. సార్, మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడని పిలిపించాం. మీరు రెగ్యులర్గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్కి సంబంధించిన ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి. ఇప్పుడు మీరు ప్రూఫ్ చేయండి మేడం. మీరేమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒకళ్ళనే ఫస్ట్ కూర్చోబెట్టాం. మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు. ఆల్రెడీ ఆవిడ ఎంత హింసించాలో అంత హింసించారు. నేను మాట్లాడేదంతా నిజమే మాట్లాడాను. సరే, ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు. మీకు ఇంకొక వ్యక్తితోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ప్రూవ్ చేస్తే మా తలకు వస్తాం మేడం. అయ్, ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బా. ఎన్నిసార్లు కోసుకున్నారు? ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి మేడం. బాబోయ్, ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. అట్లా ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు. అబ్బా, నేను అసలు శ్రీరామచంద్రుడికి లీడర్ని అన్నట్టు. అసలు నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు. కత్తి కానీ బ్లేడ్ కానీ తెచ్చుకున్నారా? మేము ఇవ్వాలా? మీరు ఇచ్చినా నేను తెచ్చుకున్నా ఒకటే. అన్నింటికి దులుపుకుంటున్నావు అబ్బా నువ్వు. సరే, ఆవిడ ఎవరో పిలిపించండి డైరెక్ట్. సరే, ఇప్పుడు వాళ్ళని పిలిపించేద్దాం. ఏమా, ఆయన తెలుసా మీకు? తెలుసు, ఎవరైనా? మా ఆయన. ఆ? మా ఆయన. మీ ఆయన? నువ్వేనా దెయ్యమా? అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి, నువ్వు చచ్చిపోయావని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు భయంగా ఉంది ఇక్కడ. బతికే ఉందా? మరి నీ తలేది పెట్టేస్తావండి, కొంప తీసి ఇక్కడ తీసి. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజు సమస్యతో జ్యోతి గారు ఇక్కడి వరకు వచ్చారండి. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జ్యోతి గారు. పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది. ఈయన భార్య చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేశారు. చేశాక మా ఇంట్లో ఎందుకంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్ చేసిన మా పరిస్థితి బాగాలేక పెళ్లి చేశారు. ఓకే. అమ్మ నాన్న అందరూ మా పరిస్థితి బాగాలేక మ్యారేజ్ చేశారు. నేను బాగానే అంటే మేమేమన్నామంటే మ్యారేజ్ అవ్వముందు మీ ఆవిడ చనిపోయిందని ప్రూఫ్ ఏంటి, సర్టిఫికేట్ ఏముంటే ప్రూఫ్ చూపించండి, అలాగైతే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేదంటే సరే అని చూపించారు. చచ్చిపోయిందని డేట్ సర్టిఫికేట్ చూపించారు. ఆ ప్రూఫ్స్ మీద నన్ను పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. పెళ్లి చేశాక కొన్ని రోజులు బాగానే ఉందరు, బాగానే చూశారు. మళ్ళీ మధ్యలో ఏమైందో వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని. మీకు పిల్లలు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళ వయసు ఎంత? అబ్బాయికి 11 సంవత్సరాలు, అమ్మాయికి 10. ఓకే. ఇలాగయ్యి వేరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని కొట్టడము, మందు ఇస్తారు, ఇంటికాడ మంచిగా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? అది ఇప్పుడు మధ్యన ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. 6-7 సంవత్సరాల నుంచి ఇదంతా జరుగుతుంది. మీరేం అడగలేదు? అడగట్లేదు, నాకు ఎవరు లేరు మేడం.
అమ్మ నాన్న చచ్చిపోయారు. మరి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఎవరు చెప్తే పట్టించుకోవట్లేదు. మీరు చూసుకోండి అని అంటున్నారు. మరి ఏమో నాకేమర్థం. నేను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది. ఒకరోజు బాత్రూమ్కి వెళ్ళి ఉందరు, ఫోన్ వచ్చింది. అది చూసి నాకు డౌట్ వచ్చింది. అడిగితే నన్ను కొట్టారు. నా ఇష్టము, నేను ఏమైనా మగాన్ని ఏమైనా చేసుకుంటాను, నువ్వు ఎవరు అడగడానికి అలాగా. మీ పెళ్లి ఎవరు చేశారమ్మా? మరి నీకు ఎవరు అమ్మ నాన్న అంటే చేశారు. పెళ్లి అయిన తర్వాత చనిపోయారా? చనిపోయారు. మరి అతను మొదటి భార్య ఎలా చనిపోయింది అన్నది ఎవరిని ఏమో అడిగారా, మరి, కనుక్కున్నారు? ఏ ఆ. పరిస్థితి? ఇలాగ యాక్సిడెంట్లో ఏమో చనిపోయింది అని చెప్పి కాదమ్మా, డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూసామన్నారు కదా, చూసారా? చూశారు, ఇచ్చారు. చూసాము. యాక్సిడెంట్లో చచ్చిపోయింది అని అన్నారు. ఏం చేస్తాడు మీ ఆయన? లేబర్ పనికి పోతారు. నువ్వు నేను లేబర్ పనికి వెళ్తాను. సో ఈ చెడు అలవాట్ల కారణం ఏంటి? మరి ఏమిటో మధ్యన ఫస్ట్ బాగానే ఉండాలి, మధ్యన ఇలాగైంది 5-6 అంటే చాలా మంది స్త్రీలతోనే ఎవరో ఒక ఆవిడ దగ్గరికి ఒక ఆవిడే అని ఉంది. అది ఫోన్స్ వస్తుంది, రోజు ఫోన్ వస్తుంది. ఒక ఆమె దగ్గర నుంచే. పిల్లల్ని బాగానే చూసుకుంటాడమ్మా? పిల్లల్ని అంటే అంతగా లేదు, ఫస్ట్ బాగానే చూసుకుంటారు, మధ్యన మళ్ళీ ఆమెతో ఇదైంది. ఎవరు ఆవిడ అని నిలదీసావా? కనుక్కోవటం ట్రై చేసావా? కనుక్కుంటాను. ఎవరు లేరా నీకు? అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు లేరా నీకు సపోర్ట్ గా? లేరు, ఎవరు లేరా? ఎవరు లేరు. ఎవరు చెప్తే మీ బాధలు మీరు పడండి, మాకు ఎందుకని పట్టించుకోవట్లేదు. అదే మీకు టీవీలో చూశాను. సో నీకు ప్రత్యేకంగా ఒక స్త్రీతో అనుమానం, నీ భర్తకి ఎవరో ఒకళ్ళు, ఒక ఆమెతో ఉందనేది. ఆ అమ్మాయి ఆమెతో ఎవరు అనేది ఉంది, నువ్వు కనుక్కోలేకపోతున్నావు? కనుక్కోలేకపోతాను, తెలుసుకోలేకపోతున్నాను ఆమె ఎవరని. రోజు ఆమెతో మాట్లాడతారు, ఏమంటే కొడతారు, తిడతారు. ఇంటికాడ ఏమెవరు ఇది నువ్వు అడిగినప్పుడల్లా కొడతాడా? కొడతారు. ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకుంటున్నాడా? అవి చూడు. ఇప్పుడు మీకు వచ్చిన సంపాదనతోనే మొత్తం ఇల్లంతా నడుస్తుంది. పడతాను. అసలు ఆయన ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని వదిలేసి ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదామని? ఏమో మరి ఆ ఉద్దేశం. అడిగారా మీరు ఆ విషయం? అడిగారా? అడిగితే నా ఇష్టము, నేను మగాడును, నువ్వు ఎందుకు అడుగుతావు నన్ను. మరి ఇలా నీకు ఇష్టం లేదన్న విషయం నువ్వు చెప్పలేదా? నేను చెప్పాను, చెప్పితే ఏమంటే కొడతారు. కొట్టడమే, ఇంకా ఏది అడిగినా కొట్టడమే, ఇంకేమీ లేదు. అది సో ఇదంతా కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాతే, 6 సంవత్సరాలు బట్టి. మొదటి నుంచి ఏమీ లేదు ఈ వ్యవహారం. ఫస్ట్ నుండి లేదు. ఫస్ట్ బాగానే చూసుకుంది వాళ్ళు. ఆ. ఈ మధ్యనే ఇలా అయింది. మరి ఇలా బాధపడి కొన్ని రోజులకి ఇది టీవీలు చూశాను, ఏదో న్యాయం చేస్తాడని ఇక్కడి వరకు వచ్చాను. ఎటువంటి న్యాయం? ఏంటమ్మ న్యాయం అంటే? ఏమంటే ఏమో ఆయన మారి మంచిగా చూసుకునేలాగా మళ్ళీ చేస్తారు. ముందుగా ఆమెకి starting లో ఎవరితోటో లింక్ ఉంది, అది వదిలేసి మంచిగా ఉండేలా చేస్తారేమో అని. ఆవిడెవరో కనిపెట్టి అసలు నిజమా కాదా అనేది కనిపెట్టి మీకు ఏ న్యాయం చేయాలి. ఫస్ట్ ఎలాగ ఉండేవాళ్ళు అలా చూస్తారు. అంటే ఈ 12 ఏళ్లలో 6 ఏళ్ళు బాగా ఉన్నాడు, రిమైనింగ్ 6 ఏళ్ళు నిన్నైతే కష్టపెడుతున్నాడు, పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది నీ డౌట్. సరే, సో ఒకసారి వాళ్ళ హస్బెండ్ తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి చంద్ర గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. బా చాలా పద్ధతిగా నీట్ గా చెప్తున్నారు. మీరేమో ఏం మాట్లాడినా కొడతారంట, చాలా ఆవేశంతో పలకరిస్తారు అనుకున్నాను నేను. అదేం లేదు మేడం, మంచిగా ఉండేవాళ్ళము. మంచిగా ఉంటే ఏది ఫోన్ మాట్లాడినా అనుమానము. ఎటో అటు వెళ్ళి వచ్చి నైట్ 8:30 అవతటికి మళ్ళీ గొడవ. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఇవన్నీ టార్చర్. వస్తే టార్చర్. కాదండి, పెళ్ళైనప్పటి నుంచి బానే ఉన్నాం, బానే ఆరేళ్ళు ఉన్నాం బానే- సార్. మరి కొత్తగా ఎందుకు అడుగుతుంది అవన్నీ? ఏమో మరి అనుమానం వచ్చే విధంగా మీరు ఏదో చేస్తేనే కదా ఆవిడ అడుగుద్ది. మీ అదేం లేదు మేడం, ఆవిడ మంచి ఆవిడగా చేసుకున్నారు, పిచ్చి ఆవిడ చేసుకున్నారా? మంచి ఆవిడనే చేసుకున్నాం, మంచిగా ఉన్నాం. ఎప్పటి నుంచి పిల్లలిద్దరు మొదలు పెట్టింది చంద్రం గారు? మొదటి నుంచి అనుమానం అనేది ఉందా, మధ్యలో మొదలైంది? మధ్యలో, అదే. మరి మధ్యలో మొదలైందంటే పిల్లలు మీరు- అయిన తర్వాత మధ్యలో. మీరు అలాంటిది ఏదైనా ప్రవర్తించుంటారు, అందుకే మీరు ఏది వెలిగించకపోతే ఎందుకు మొదలవుతుంది? ఏదో ఒకటి. అదేం లేదు సార్. ఆవిడ ఏదైనా ఏదో కష్టపడి వస్తాం కదా, ఏదో ఇంతలో తాగేసి వస్తే గొడవ పెట్టడం, ఏదో సరదాగా ఉందమని ఏదైనా దగ్గరకు తీసుకుంటే కష్టం గొడవ అనేది పెట్టడం. మీరు ఈ 6 ఏళ్లలో కాదు కదా, 12 ఏళ్ల నుంచి కష్టపడుతున్నారు, తాగొస్తున్నారు. అప్పుడు లేని గొడవ ఈ 6 years లో ఎందుకు జరిగింది అనేది అడుగుతున్నాం మేము. ఫోన్లు మాట్లాడతారట, నైట్ టైం మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడుతాం. ఎవరితో మాట్లాడతారు? ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడినా ఏదో ఎంతసేపు మాట్లాడతారు? ఇదో పొద్దంతా పనికి వెళ్ళేసి వస్తారు, ఇంటికి వచ్చాక మీ ఆవిడ ఫ్రెండ్తో ఎంతసేపు మాట్లాడతారు? అవతలకి వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం. అదే సార్, ఎంతసేపు మాట్లాడతారు? నేను ఆవిడ గురించి మాట్లాడట్లా, మీ గురించి మాట్లాడతాను. 10 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడితే 10 నిమిషాలు 20 నిమిషాలు అంతేనా? ఆ, రోజు మాట్లాడతారా 10 నిమిషాలు 20 నిమిషాలు? రోజు మాట్లాడు. మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము, వాటిల్లో మీరు అర్ధరాత్రులు కూడా ఫోన్లు మాట్లాడుతున్నారు. అర్ధరాత్రులు ఏం మాట్లాడడం, పడుకునే ముందు. కాల్ రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాను. ఆవిడ మాకంటూ అప్రోచ్ అయినాక మేము చేయాల్సిన ఎంక్వైరీ చేస్తాంగా. ఆపోజిట్ పార్టీ ఏంటని తెలియకుండా ఊరికి 1 side కూర్చోబెట్టంగా. ఇక్కడ అవును మేడం. ఎంక్వైరీ చేస్తాం మీ గురించి. మీరు ఏదైనా నిజం మాట్లాడతారేమో, మీ నిజాయితీ ఏంటో చూద్దామని మేము ట్రై చేస్తున్నాం అంతే.
మేము ఎవిడెన్స్లతో మాట్లాడతాం ఇప్పుడు. పనికని పోతారు ఎటు తిరుగుతారు మేడం. సరే నాన్న, ఇప్పుడు చంద్రం ఇప్పుడు అనుమానం అనేది వరకు అర్థమైంది, సగదూరం వరకు బాధ్యతలు బాగానే తీసుకున్న పిల్లల్ని చూసుకుని సడన్గా బాధ్యతలను కూడా విస్మరించడం మొదలు పెట్టారు. తాగొచ్చి ఆవిడ ఏమన్నా అనుమానం పడితే కనుక కొట్టడమే ఒక కంప్లీట్గా ఒక బిజినెస్గా మొదలు పెట్టారని అంటుంది. కంటిన్యూటీ అలా కొట్టడం ఏముండదు. ఆవిడ ఎప్పుడైనా అడిగితేనే ఏదో డిస్కషన్ అవుతాం సార్. ఏదో డిస్కషన్ అయిన తర్వాత Discussion ఏదో మరి సార్ అలాగే కొడతారు ఊరుకోదు, ఇష్టానికి. పడుకోనివ్వదు. మరి ఆవిడ భయం ఆవిడది కదా, ఆవిడకి ఎవ్వరు లేరు, భర్తే సర్వస్వం అనుకొని ఆవిడ బతుకుతుంది. అవును మేడం, నువ్వు వచ్చి నేను కూడా అలాగే వెనకాల చేసాను. దుకాణాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆవిడ ఏం చేస్తుంది? ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తున్నారు ఇంట్లో చెప్పు అది ఫస్ట్. ఖర్చులు అంటే ఆవిడ కష్టపడుతుంది, నేను నీ కష్టపడుతున్నాను. కష్టం ఏమవుతుందో చెప్పు. నా కష్టం ఏముందా మేడం, 200 తాగుతా, తర్వాత తెచ్చిస్తా. ఎంత? ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు అంటుంటది. లేదు మేడం పనికి మీకు వచ్చేది ఎంత, మీరు ఇచ్చేది ఎంత? మాకు వచ్చేది 800 మేడం, మీ తాగుడు ఎన్ని- పోయేది ఎంత పోయేది 200 మేడం సార్. రోజుకి 200, తాగుడు రోజువారీ ఎంత వస్తుంది మీ కూలి పని? 800 900 వస్తుంది సార్. 800 200 300 పోయిందిగా డ్రింకింగ్ కి. 200 పోతుంది సార్. ఆవిడకి ఎంత వస్తుంది రోజుకి? ఆవిడకి 600. 600. మరి అంతే కదా, ఆవిడ 600 వస్తుంది, మీ దగ్గర నుంచి ఒక 600 వస్తుంది, అంతే కదా. ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదా? మందే చేస్తారు. ఎక్కడన్నా ఇస్తున్నారా? ఏమో ఇంటికాడ ఎక్కడ లేదు సార్. మీ ఫోన్ బిల్కే అయ్యేటట్టు ఉంది, చాలా పెద్దగా ఉంది ఆ ఫోన్ బిల్లు. ఫోన్ బిల్ మంత్లీ 200 కదా. అదే అన్లిమిటెడ్ కదా, మాట్లాడేస్తున్నావు ఖాళీగా ఫ్రీగా వచ్చింది కదా అని. మేడం పిల్లల చదువు ఫీజు, రూమ్ రెంట్, ఇంట్లో ఫుడ్స్ అన్ని అవుతాయిలే అమ్మా, చాలా అవుతాయిలే, చెప్పలేము అవి. ఒకే నెంబర్తో అదే పనిగా మాట్లాడారు, అదేదో డైలీ సీఎం లాగా. అది ఎందుకు అలా ఒకే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది మీ లిస్ట్ లో? ఏమంటే నా ఇష్టం అంటారు. మరి ఒక నెంబరే కదా ఉంటుంది సార్, ఒక నెంబరే అబ్బా, ఉంటుంది. ఏది? ఒక ఆ నెంబర్ నెంబర్తో ఎవరో ఫోన్- చెప్పండి, మీరు నిజాయితీగా ఏమైనా మాట్లాడతారేమో మా ఆశ. ఇగో మీరే అన్నారు కదా ఒక నంబరే ఉంటది, కానీ ఒక నంబర్ ఉంది కదా పిల్ల, మరి ఇంకో నంబర్ ఎవరిదని అడుగుతున్నాం. అలాగే మొబైల్ నెంబర్ మేడం, అదే ఆ మొబైల్ నెంబరే చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నారు? మొబైల్ నెంబర్ నుండి ఇంకొకరి ఫోన్ అంటే ఇంకొక నెంబర్. ఆ నెంబర్ ఏంటి, ఎవరికి సంబంధించిన నెంబర్? ఎవరు ఫ్రెండ్సే కానీ ఎవరు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం. అయితే ఈవిడ అనుమానం మేడం, ఫోన్ మాట్లాడితే అనుమానం, లేట్గా వస్తే అనుమానం. అంటే మీరు నైట్ ఫోన్ మాట్లాడుతున్నా అన్నారు కదా, అది గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండ్ తో మీరు 20 నిమిషాలు మాట్లాడుతున్నారు మిడ్ నైట్. 10 నిమిషాలు 20 నిమిషాలు. 10 నిమిషాలు 20 నిమిషాలు. లేదు మేడం గంటలు మీ ఆవిడ వద్దన్న, ఆవిడ జుట్టు పీక్కుంటున్నా, ఆవిడ అనుమానించినా కూడా మీరు ఆ ఫోన్ కాల్ అయితే మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలి, మీ సో కాల్. ఎంత ఓపెన్ గా చెప్తున్నాం ఇక్కడ, విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడతామండి అని మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా. ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటారా? ఎపిసోడ్ అయ్యేదాకా ఈ స్టాండ్ మీదే ఉంటారా? చిన్న మాట మేము చెప్తాం, మేము ఒప్పుకోం. అంతే, మీ దగ్గర ఆధారాలు పెట్టుకోండి, ఏమైనా పెట్టుకోండి. లేదు మేడం, ఇదో మేడం ఇంత చక్కగా చెప్పారు, ఎవిడెన్స్లు కూడా ఉన్నాయని, అయినా సరే మీరు కమిట్ అవుతున్నారు చూడండి. మరి మాకు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం. ఎఫ్ఐఆర్ కాదు, ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందా అని అడిగాం. మాకు ఎప్పుడూ గొడవే మేడం, ఇంటికి వస్తే గొడవ. మేడం ఇక్కడ ఇంత గట్టిగా చెప్తున్నారు, ఎవిడెన్స్ ఉంది అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంత వాదిస్తున్నారు. సరే కానీ ఇంతకు మీ మొదటి భార్య ఎలా చనిపోయిందో చెప్పండి. మా భార్యకి జబ్బు వచ్చింది సార్. జబ్బు వచ్చి తను చనిపోయిందా? ఎన్ని సంవత్సరాల క్రితం చనిపోయిందండి? ఇక్కడ 12 years బ్యాక్ పెళ్ళి అయ్యా, మీకు మ్యారేజ్ అయింది. అంతకుముందు చనిపోయి అప్పుడు ఎంతకాలం? మాకు మ్యారేజ్ అయ్యి 18 సంవత్సరాల లోపు చనిపోయింది. ఒక 5 years బ్యాకే చనిపోయింది అనేది మీరు 5 years. చెప్తున్నారు. 5 years తర్వాత ఈవిడ చేసుకున్నారు, ఆవిడ చనిపోయిన తర్వాత. మీ ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఎంత ఉందండి భార్యాభర్తలుగా మీ ఇద్దరికి? ఓ 5 years ఉంటుంది. 5 years డిఫరెన్స్. ఆవిడ చనిపోయింది, ఎందుకు చనిపోయింది, అన్ని కారణాలన్నీ ఆవిడకి చెప్పారా? చెప్పాం. ఏమైనా కంప్లైంట్ ఉందా? మీ ఆవిడని అనుమానించేది లేదంటే ఆవిడని తిట్టేది కొట్టేది అని ఏదన్నా ఉందా అక్కడ కూడా? అక్కడ అవేం లేదు సార్. అప్పుడేం లేదు, ఇక్కడ ఉన్నాయా? పిల్లలు లేరు కూడా, 18 సంవత్సరాలు మాకు పెళ్ళి అయ్యి పిల్లలు లేరు. ఆవిడతో ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారండి? పెళ్ళి అయ్యి 18 అయింది. 18 అంటే చనిపోయక ముందు ఎంతకాలం ఉన్నారా? ఒక 5 years ఉన్నారా, 3 years ఉన్నారా? 5 years. నిజంగా జబ్బు చేసే చనిపోయిందా? జబ్బు. సార్ మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మీ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఆవిడ పిలిపించాం. మీరు రెగ్యులర్గా ఏ నెంబర్ అయితే మాట్లాడుతున్నారో ఆ నెంబర్కి సంబంధించిన ఆవిడ మీకు తెలుసా తెలియదా ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఆవిడ మేము ఇప్పటిదాకా ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టలేదంటే మా షోలో ఆపోజిట్ వాళ్ళని కూడా ఫస్టే కూర్చోబెడతాం. మీరేమన్నా నిజం మాట్లాడతారేమో అని మిమ్మల్ని ఒక్కళ్ళనే ఫస్ట్ కూర్చోబెట్టాం. మీరు ఇప్పటిదాకా ఏ నిజం మాట్లాడలేదు. ఆల్రెడీ ఆవిడ ఎంత హింసించాలో అంత హింసించారు. నేను మాట్లాడేదంతా నిజమే మాట్లాడాను. సరే ఇప్పుడు మేడం ఇంకొకరిని పిలిపిస్తారు. మీకు ఇంకొక వ్యక్తితోటి సంబంధం ఉంది అని ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ప్రూవ్ చేస్తే మా తలకు వస్తాం మేడం. ఇక్కడ తల కోసి ఇక్కడ పెట్టి అబ్బా. ఎన్నిసార్లు కోసారు? ఎన్నిసార్లు కోసుకున్నారు? ఇప్పుడు మీరు ప్రూవ్ చేయండి మేడం. బాబోయ్ ఛాలెంజ్ చేస్తున్నారు ఇక్కడ. అట్లా ఇంకా ఆయన ఫిక్స్ అయిపోయాడు, అబ్బా నేను అసలు శ్రీరామచంద్రుడికి లీడర్ని అన్నట్టు. అసలు నన్ను ఎవ్వరు కనిపెట్టలేరు. కత్తి కానీ బ్లేడ్ కానీ తెచ్చుకున్నారా? మేము ఇవ్వాలా? మీరు ఇచ్చినా నేను తెచ్చుకున్నా ఒకటే. అన్నిటికి దులుపుకుంటున్నావు అబ్బా నువ్వు. సరే ఆవిడ ఎవరో పిలిపించండి డైరెక్ట్.
సరే ఇప్పుడు వాళ్ళని పిలిపించేద్దాం. శకుంతల గారు రండమ్మా. నమస్తే, నమస్తే బాగున్నారా? సార్. నమస్తే మేడం. ఏమా ఆయన తెలుసా మీకు? తెలుసు. ఎవరైనా? మా ఆయన. ఆ? మా ఆయన మీ ఆయన మీ ఆయన పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18 సంవత్సరాలు. 18. నువ్వేనా దెయ్యమా? అంటే మీ ఆయన చెప్పిన ప్రకారం ఏంటి, నువ్వు చచ్చిపోయావని చెప్పి మళ్ళీ నువ్వు వచ్చావంటే మాకు భయంగా ఉంది ఇక్కడ. బతికే ఉన్నాను. ఇప్పటిదాకా నువ్వు కూడా వింటున్నావు కదమ్మా అక్కడ ఉండి. నీ గురించి అయినా చెప్తున్నాడు. నా గురించి బాబా ఆవిడ తెలుసా మీకు? మా మొదట ఆవిడండి, బతికే ఉందా? మా మొదట ఆవిడ. ఏదో జబ్బు వచ్చి చనిపోయిందన్నావు ఏదో. మరి నీ తలేది ఏది పెట్టేస్తావండి కొంప తీసి ఇక్కడ తీసి. చచ్చిపోయింది ఏదైనా ప్రూఫ్స్ చూపించారు మేడం. కాదు మేడం. అదే అసలు ఆ రికార్డ్స్ కూడా తీయిస్తాం ఉండండి. మీకు చూపించిన రికార్డ్స్ ఏంటి, ఈవిడెవరు, ఏంటి కథ అని. ఏంటండి చంద్ర గారు, బ్లేడ్ ఇచ్చినా ఓకే, కత్తి ఇచ్చినా ఓకే, మీరు ఇచ్చినా ఓకే, నేను తెచ్చుకున్నా ఓకే అన్నారు. ఇమ్మంటారా ఏంటి ఇప్పుడు? ఆవిడ మొదట ఆవిడండి. చనిపోయిందన్నారు కదా జబ్బు వచ్చి. ఆవిడ చనిపోయిందనే చెప్పి ఆహా, అబ్బాబ్బా, ఈయన ట్విస్ట్ ఏంటో వినండి మేడం. నేను ఎవరితోటి అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి. ఆవిడ కూడా నా భార్య కదా. మీరు అక్రమ సంబంధం అంటే తలకొస్తాను కానీ ఇక్కడ ఇప్పుడు నాది అక్రమ సంబంధం కాదుగా, లీగల్ సంబంధం. ఆవిడ ఫస్ట్ భార్య, ఈడు సెకండ్ భార్య. అది మొదటి భార్య, చనిపోయింది అనుకున్నాము. అనుకున్నావు? ఆవిడ 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 కలిసింది. సూపర్ సార్. మాట్లాడుతున్నావయ్యా ఇందాకటి నుంచి ఏ ఒక్క నెంబర్ తో కంటిన్యూస్ గా మాట్లాడుతున్నావు అంటే కనుక నా మొదటి భార్యతో అని ఒక మాట చెప్పలా? ఎందుకు ఈ సీక్రెసీ ఎందుకు అడుగుతున్నావు? ఇందా నుంచి ఏం అడుగుతున్నావు? నువ్వు ఒక నెంబర్తో మాట్లాడుతున్నావు, ఆ వ్యక్తి ఎవరో చెప్తావా అన్నావు. నేను ఎవరితో మాట్లాడలేదండి, నా బాయ్ ఫ్రెండ్స్ అండి, నాకున్న ఫ్రెండ్తో మాట్లాడుతున్నానండి అన్నావు. బాబు కాల్ రికార్డ్స్ ఉన్నాయి సంవత్సరాల తర్వాత, నువ్వు గంటలు మాట్లాడుతాను అన్నావు. అప్పుడైనా అది అక్రమ సంబంధం కాదండి, నాకు ఫస్ట్ భార్య ఇంకా బతికే ఉంది, నేను ఈ అమ్మాయికి అబద్ధం చెప్పానని నువ్వు నిజాయితీగా ఇక్కడ ఒప్పుకోవాలి కదా. మేం కనిపెట్టాలా, వీళ్ళు కనిపెడతారా లేదా అని చూస్తున్నావు నువ్వు. అసలు ఆవిడ ఉండగా ఈవిడ ఎందుకు చేసుకున్నారండి మీరు? ఆవిడ చనిపోయిందని చేసుకున్నాం. చనిపోయిందని ఏంటి? ఆవిడ చనిపోయిందని కదా సర్టిఫికెట్స్ అవన్నీ ఆవిడకి ఇచ్చి. చనిపోయింది అని అనుకున్నావా? ఏమైంది అసలు? ఆవిడ కొన్నాళ్ళు కనిపించలేదండి. కనిపించకుండా వెళ్ళిపోయింది ఆవిడ. చనిపోయిందని అనుకున్నా. మా పిల్లలు లేకపోవడము కొద్దిగా డిస్కషన్ అయ్యేవాళ్ళం. రోజు కూడా అసలు నువ్వు చెప్పమ్మా, ఈయన ఎలాగే చెప్తాడు కదా, నువ్వు చెప్పు. గొడవలు వచ్చి మేడం ఏదో ఉన్న 5 ఏళ్లలో నీకు సినిమా చూపించాడు. అలా టార్చర్ పెట్టాడు. ఏంది పిల్లలు పుట్టట్లేదనా లేకపోతే? పట్టట్లేదు, నీకు వదిలిపెట్టేస్తాను, నువ్వు పనికిరావు సంసారానికి, నీతోటి నాకు గడవదు అని చెప్పేసి. ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోయావా, తన్ని తరిమేశాడా? తను తరిమేశాడు. అప్పుడు చూపెట్టిన టార్చర్ సరిపోలేదనా మళ్ళీ వచ్చా అతని జీవితంలోకి? మళ్ళీ ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు ఇతనితో నువ్వు? మళ్ళీ ఆయన్ని కూడా లేవడని చెప్పి మళ్ళీ ఇక్కడ ఉన్నారని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చా. ఒక 5 ఏళ్ల నుంచి ఫోన్ లో రెగ్యులర్ గా మాట్లాడేది నువ్వేనా? నిన్ను చూసుకుంటున్నాడా మరి, ఇంటి ఖర్చులు గానీ నీకు కావాల్సినవి గానీ? కాదమ్మా, ఏ శకుంతల, ఉన్నది ఉన్నట్టుగా క్లియర్ కట్ గా చెప్పు. వాళ్ళు పెళ్లి అయిందని తెలుసా నీకు? ఇప్పుడు తెలిసే వచ్చాను. ఇప్పుడు తెలుసు కాదు, ముందు తెలీదా? ముందు తెలియదు. మీరు చచ్చిపోయారని ప్రూఫ్స్ ఇచ్చారు, అబద్ధం. మీరు మధ్యన ఎవరు వచ్చి మీరు ఇచ్చారు లేదు. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. వాళ్ళకి పెళ్ళై 12 ఏళ్ళు అవుతుంది. మీ ఆయన నిన్ను తరిమేశాడు. మరి మిగతా 6 ఏళ్ళు ఏం చేసావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాడా మళ్ళీ మీ ఆయన నీకు? దాచుకొని వచ్చాను మళ్ళీ, ఎక్కడో తల దాచుకొని నా భర్త ఉన్నాడని. కాదు శకుంతల, అవన్నీ కాదమ్మా, మళ్ళీ ఎలా కలుసుకున్నారు మీరిద్దరు అది చెప్పండి. వచ్చాను ఆయన ఉన్న కాడికి, నేనే వచ్చా. ఆయన ఉన్న కాడికి నువ్వు వచ్చావా? నేనే వచ్చి. ఏది అతను పని చేసుకున్న కాడక, అతను ఉండే ఇంటి కాడక? ఇంటికాడి దగ్గరికి వచ్చావా? అక్కడ కలిసావు ఇతను. అప్పుడు ఈవిడ ఎక్కడ ఉంది? ఆవిడ అప్పుడు లేదు. అప్పుడు లేనప్పుడు వచ్చావు. అతను ఫోన్ చేసి రమ్మన్నాడా? అంటే నీ నంబర్ అతని దగ్గర ఉందనేగా? అన్ని అబద్ధాలు ఆమె చెప్పిన. ఉండమ్మా ఏంది మధ్యలో అబద్ధాలు? నీ అదే పాట ఉద్దేశం ఏంటి? ఆవిడ అసలు ఫస్ట్ వైఫే కాదండి, వేరే క్యారెక్టర్ అంటున్నావు. కాదమ్మా, మీ ఇద్దరికి అమ్మ ఆవిడ ఫస్ట్ వైఫో కాదో కనుక్కోవటానికి 2 సెకండ్లు అమ్మా. ఉండమ్మా, అది కాదు ఇక్కడ వ్యవహారం. ఎన్ని రోజుల నుంచి మీ ఇద్దరికి సంబంధం ఉంది, మీరు ఎందుకు మధ్యలోకి వచ్చావు? మా ఇద్దరికి మధ్యలో మీరు ఉన్నప్పుడు రాలేదు కదా, మీరు లేరనుకొని చచ్చిపోయారు అనుకొని చెప్పి ప్రూఫ్ చూపిస్తే ఎవరో గ్రూపులు పుట్టిస్తే నువ్వు నిజం అనుకున్నావా? ఇదే కదా, డెత్ సర్టిఫికేట్ ఇస్తే ఎవరైనా చచ్చిపోయింది అనుకుంటారు. మాకేం తెలుసు? నేను చచ్చిపోయాను అనుకుని నాకు పెళ్లి చేశాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? అప్పుడు నువ్వు రావాలి కదా, ఉంది దాను రావాలంటే ఆయన రానివ్వడేమని భయపడి. ఎలా భయపడి? మరి ఇప్పుడు భయం లేదా? అప్పుడు భయం మీకు ఉంది, ఇప్పుడు భయం లేదా? ఎవరు మొగుడు కడికి వాళ్ళు మళ్ళీ వస్తారు. రావాలా? నీ భర్త అయినప్పుడు అప్పుడు రావాలా? అప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నేనెందుకు తెలుసుకుంటాను? నేను తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అప్పుడు నీకు ఉండాలి. ఇప్పుడు ఉండే మైండ్స్ అప్పుడు ఉండాలా? అరే నాకు మ్యారేజ్ చేసుకుని నీకు అప్పుడు ఉండాలా, నేను పెళ్లి చేసుకోను, నేను బతికి ఉన్నాను, అప్పుడు నీకు ఉండాలా. ఇప్పుడు ఎందుకు వచ్చావు? అయితే ఏంటి నీ ఉద్దేశం? ఏంటంటే నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వెవరో మాకు తెలియదు. జరగదమ్మా ఇది.
ఉండమ్మా, నువ్వు 6 ఏళ్ళు వెళ్ళిపోయిందాని మళ్ళీ ఎందుకు వచ్చావమ్మా అసలు? నా మొగుడు కావాలని నేను వచ్చాను. 6 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అది అప్పుడు అమ్మ ఒకటి శకుంతల, అప్పుడు టార్చర్ పెట్టాడని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు టార్చర్ పెట్టడని వచ్చావా? ఎక్కడైనా వచ్చాను. ఎలా చెప్తావు? ఏమో మారాడు ఏమైనా వచ్చాను. మారాడు. ఇప్పుడు నిజంగా మారాడా? ఈ 5-6 సంవత్సరాలు బట్టి బాగా చూసుకుంటున్నాడా లేదా? చూసుకుంటాను. అక్కడ ఇవ్వట్లేదంట డబ్బులు, నీకు ఇస్తున్నాడా? నాకు ఇవ్వట్లేదు. నీకు ఇవ్వట్లేదా? మరి ఏం చూసుకొని వచ్చావు? మళ్ళీ భర్త కావాలి అని వచ్చావా? మరి రెండో పెళ్ళి అయ్యింది, పిల్లలు ఉన్నారని తెలుసా నీకు? పిల్లలు ఉన్నారంటే తెలియదు, భార్య ఉంది అని తెలిసింది. మరి ఆ అమ్మాయిని కలిసావా? అమ్మ నేను బతికే ఉన్నాను, నీకేం చెప్పి చేసుకున్నాడు పెళ్లి అని? ఎంతైనా మొదటి భార్య హక్కు మేడం. హక్కు గురించి తర్వాత మాట్లాడదాం తల్లి. అదే నీ హక్కు గురించే మాట్లాడుతున్నా. నీకు హక్కు ఉంది కదా, విడాకులు రాలేదు. ఈ అమ్మాయి ఒక పెళ్ళి అయిందని తెలుసు కదా, వెళ్ళి ఈ అమ్మాయిని అడగాలి, మీ ఆయన్ని అడగాలి కదా. నాకు విడాకులు అవ్వలేదు, నువ్వు కొట్టడం వల్ల నేను వెళ్ళాను, నేను ఎక్కడున్నానో వెతుక్కోలే, కనీసం విడాకులు కేసు ఫైల్ చేయలే. నువ్వు ఏదో రోజు మారి పిలుస్తావని నేను ఇప్పుడు దాకా వెయిట్ చేశా. తీరా చూస్తే నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఎలా చేసుకుంటావని అడగాలి కదా. మీరిద్దరు సీక్రెట్ గా వేరే ఇల్లు తీసుకుని కాపురం ఎట్లా పెడతారు? మీరు ఇప్పుడు మేమేం చెప్పం. చంద్రం నీకేం చెప్పాడు అది చెప్పు. మీరిద్దరు, నువ్వు అన్నాడు కదా నేను ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేశాడు ఒక రాత్రి అన్నావు కదా భార్య లేనప్పుడు, అప్పుడు నీకేమని చెప్పాడు? నిన్ను చూసుకుంటా అన్నాడా? నీ ఇంట్లోనే ఉండన్నాడా? జ్యోతికి విడాకులు ఇస్తా అన్నాడా? ఏమని చెప్పాడు? ఇచ్చేస్తున్నాను. విడాకులు ఇచ్చేస్తాను. మరి 5 సంవత్సరాలు బట్టి ఇవ్వలే కదా, అక్కడ ఇక్కడ 2. మరి నేను కదలలేము. ఎన్నిసార్లు కలుసుకుంటారు? వారానికి ఎన్నిసార్లు కలుసుకుంటారు మీరిద్దరు? 4-5 సార్లు కలుసు. ఎక్కడ మీ ఇంటికి వస్తాడా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేవు కదా, చంపేస్తుంది. ఇంటి రెంట్ అవన్నీ అతనే కడుతున్నాడా? నువ్వేమన్నా పని చేస్తావమ్మా? కూలి పని చేసుకో. నువ్వు పని చేసుకుంటావు, నీ ఖర్చుతో నువ్వు బతుకుతున్నావు, ఆయన రెంట్ ఒకటి కడుతున్నాడు, ఇక్కడేమో తాగుతున్నాడు, పిల్లల్ని భార్యని పట్టించుకోవడం మానేశాడు. ఒక్కటే నాకు అర్థం కాదు ఏంటంటే అమ్మా, అప్పుడు టార్చర్ పెట్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి పారిపోయావు నువ్వు, అర్థమైందా? అంటే ఏ స్థాయిలో నిన్ను టార్చర్ పెడితే ఆఖరికి ఏమనుకున్నాడంటే చచ్చిపోయింది అనుకుని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏంటంటే అతను ఏ లెవెల్లో టార్చర్ పెడితే కనుక ఒక భార్య ఇంట్లో పారిపోయి మళ్ళీ తిరిగి రాదు అనే ఎస్టిమేషన్ అతనికి ఉంది. మరి ఏ ధైర్యంతో కట్ చేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరిద్దరు కలుసుకున్నారు? మీరేమైతే న్యాయం చేస్తారో ఆమె ఎవరో నాకు తెలియదు. నాకు మీరేం న్యాయం చేస్తే ఎవరు లేరు. నీ టెన్షన్ నీది, ఆగమ్మ, కాసేపు టైం పడుతుంది, వెంటనే ఎట్లా అవ్వదు. మాట్లాడుతున్నారు కదా డాక్టర్ గారు. ఇట్లా ఏంటంటే గబగబా ఏదో ప్రాబ్లం క్లియర్ అయిపోవడం అంటే ఇది సంవత్సరాల తరబడి నడుస్తున్నది కదమ్మా, కొంచెం టైం పడుతుంది, ఆగండి. ఇప్పుడు ఎన్ని రోజులు బట్టి కుతూహలంగా అడిగావు కదా, ఎవరన్నా మీ ఆయన్ని అడగాలి కదా, మమ్మల్ని అడుగుతాయంటే ఇప్పటి నుంచి దాచిపెట్టాడు కదా, ఇప్పుడు లైవ్ లో కనిపిస్తుంది, అదిగో ఇప్పుడు అడుగు, అక్కడ మాట్లాడు. నువ్వు తప్పుకోవాలమ్మా, నువ్వు ఇంత కుదరదు. కాదు నేను నువ్వు వెళ్ళిపో. నువ్వెవరో ఎవరైనా ఫస్ట్ భార్యకే ఉంటదమ్మా. చెప్పావు కదా, నువ్వు పో అమ్మా. మీ ఇద్దరి మధ్యలో ఏంటి సంబంధం? ఫస్ట్ భార్య ఉందని తెలిసి ఆయన చెప్తే నువ్వు నమ్మేస్తావా? చెప్పాలి, నా పరిస్థితి మోసం చేసావు కదా. నా పరిస్థితి ఏమవ్వాలి? నాటకాలు ఆడుతావా? ఆవిడ అప్పుడు లేదు, లేనప్పుడు ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చింది? లేదని చచ్చిపోయిందన్నట్టు చూపించా కదా. 3 సంవత్సరాలు అయింది, నాకు కనిపించలేదు. వాళ్ళ కన్నోరింటికి వెళ్ళిపోయి కనిపించలేదు మరి కాబట్టి నువ్వు 3 సంవత్సరాలు పెళ్లి కలిసి చెప్పాను, చనిపోయిందేమో అనేసి నీకు డెత్ మగోడు ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు. నేను పెళ్లి చేసుకున్నాను. మగోడు అబద్ధాలు తర్వాత ఆవిడ కలిసి ఆమె వస్తే మరి నాకు చెప్పాలి కదా, చెప్పాను, చూసా చెప్పాలి కదా. కదా ఎలాగో చెప్పడానికి. చచ్చిపోయిందని, చచ్చిపోయింది, బతికింది, నేనేమవ్వాలమ్మా? నేను నాటకాలు ఆడతావు. ఇంటికాడ చూడకంట ఆమె నా ఆవిడని ఎవరు లేరని. మగోడు 100 అబద్ధాలు ఆడతాడమ్మా. అబద్ధాలు వెళ్ళిపోస్తావా? మగాళ్ళు ఎన్ని అబద్ధాలు అన్నా ఆడొచ్చా? ఆడతారు. జీవితాలు నాశనం అయిపోయినాయి ఇక్కడ. కాదు, ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. నేనేమవ్వాలి? ఆడతారు. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వేం చేస్తావు? నువ్వెవరో నా మీద మోజు తీర్పే, నీ మీద మోజు వెళ్ళిందా? చెప్పమ్మా. తప్పుడే వచ్చింది. కుదరదమ్మా, నువ్వే తప్పుకో. అవసరం లేదు. నువ్వెవరో తెలియదు. కాదు, నువ్వు ఎంటర్ అవడానికి కాదు. నువ్వు వెళ్ళిపో అమ్మా. నువ్వు పో అమ్మా. ఏం చంద్రం, మీ ఇద్దరికి పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటి? నీకు నీ సోకాల్డ్ మొదటి భార్యకి ఏమైంది? ఏమో ఇన్ని హాస్పిటల్ చూపించాం సార్, పిల్లలు కలగడం లేదని మందులు వాడాము, ఎప్పటికీ కలగలేదు. అదే ఒక పాయింట్ క్లారిటీగా చెప్పండి చంద్రం గారు. వీళ్ళిద్దరు కొట్టుకోవటం కాదు, వీళ్ళిద్దరు ఈ రోజు బలిపశువులు అయ్యారు మీ చేతిలో. అసలు ఏమనుకున్నారు మీరు? ఈవిడ్ని ఎందుకు చేసుకున్నారు? ఈవిడ్ని మళ్ళీ ఎందుకు రమ్మన్నారు? లేదంటే ఈవిడ మొదటి నుంచి పిక్చర్లోనే ఉంది, ఈవిడ్ని దాచిపెట్టారా? దాచిపెట్టడం ఏం లేదు సార్, ఆవిడ వీళ్ళగా పిల్లలు లేరని ఇంటికాడ ఆటోమేటిక్ గా గొడవ పెడుతున్నాడు. కాదు, ఈవిడతో పెళ్ళి అయ్యే టైం కూడా ఈవిడ ఉందా బ్యాక్గ్రౌండ్ లో? అది చెప్పండి. అప్పుడు లేదండి. అప్పుడు లేదు. ఎంతకాలం లేదు? ఈవిడతో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇచ్చింది ఈవిడ మీ జీవితంలోకి? ఒక 3 years. ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చింది? ఏమో మరి
ఏమో మరి కాదండి, మీరు వెళ్ళారా ఆవిడ వచ్చిందా, ఎవరెవరు ఎలా పని దగ్గర ఉంటే కలిసింది. పని దగ్గరికి కలిసింది, ఎందుకు మళ్ళీ కలుసుకోవాలనుకున్నారు? ఆవిడ గొడవ పడ్డారా, ఆవిడ వెళ్ళిపోయింది మిమ్మల్ని తట్టుకోలేక? మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకుని ఈవిడతో పాటు 2 పిల్లలు కన్నారు, ఈవిడతో మళ్ళీ ముందుకెళ్ళాలన్నది ఆవిడ అడుక్కుందా, మీరే కోరుకున్నారా? మేము కోరుకోలేదండి. ఏమండి ఆవిడ మీరు ఇప్పుడు నన్ను వెళ్ళిపోస్తానండి అనుకుని అన్నారు. అలా అవ్వదు, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, మరి అవ్వదు అనుకుని అంటే అస్తమానం ఏదో టైంలో ఫోన్ చేయడం ఇవి చేస్తాం. ఆవిడే మీకు కనెక్ట్ అవటం మొదలైంది అంతే. ఆవిడకి హక్కు ఉంది, ఆవిడ కనెక్ట్ అయింది. నువ్వు అప్పుడు ఈవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆవిడని క్లారిటీ ఇవ్వాలి కదా. నీకు అబద్ధం చెప్పాను, ఫస్ట్ భార్య బతికే ఉంది, వచ్చింది, ఇప్పుడు కేసులు వేస్తానంటుంది, తను నేనే చూసుకోవాలి కదా అని. ఈ అమ్మాయిని ఒప్పించుకుంటే సరిపోయేది. 6 సంవత్సరాలు సీక్రెట్గా ఎందుకు కాపురంగా కంటిన్యూ చేస్తున్నావు? ఈ అమ్మాయి ఇంటి ఖర్చులు ఎందుకు పట్టించుకోవట్లే? నువ్వు 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేద్దాం అనుకున్నప్పుడు అంత సంపాదించాలిగా. మళ్ళీ అందులో నీకు ఇన్స్టాల్మెంట్లో 200 ఎవ్రీడే నీ ఖర్చులకు కావాలా, నీ ఇంటర్నేషనల్ ఆరోగ్యానికి, నీ ఎనర్జీకి. అన్ని అబద్ధాలే చెప్తాడు మేడం, ఏమంటే నోరు అడగొచ్చు ఇంకా క్లారిటీగానే అనిపిస్తుంది. ఆయన చీటరు, చీట్ చేశాడు, భార్య చచ్చిపోయింది అనేది అబద్ధం అండి. ఎందుకంటే హెరాస్మెంట్ చేయడం వల్ల అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఈయన తరివేయడం వల్ల వెళ్ళిపోవడం కూడా కదా. ఎక్కడో అక్కడ బతికింది కొన్ని రోజులు. ఈ రోజు కాకపోతే రేపైనా పెద్ద మనుషులు పంచాయతీలు ఇవి పెట్టి పిలుస్తారని అనుకుంటారు. అలా తెరమేయలేదు మేడం, ఆ, ఇప్పుడు తెరమేయలేదు. ఆవిడ మాకు వెతకలేదు కదా నువ్వు. అనుకొని వెళ్ళిపోయింది. సర్టిఫికేట్స్ ఎక్కడ వచ్చినాయి? కన్నరింటికి వెళ్ళిందని చెప్పేసి వెళ్ళి ఒక 2-3 సార్లు వెళ్ళా మేడం. నువ్వు చూపించింది డెత్ సర్టిఫికేట్ లేనా? ఈ అమ్మాయికి ఏం చూపించి పెళ్లి చేసుకున్నావు? ఏం సృష్టించారు? అది ఎంత పెద్ద క్రైమ్ అవుతుంది తెలుసా? ఏదైనా నిజంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఏమైనా చూపించుంటే, ఏదో హాస్పిటల్కి చూపించుంటాడు సార్, అది చచ్చిపోయింది, హెల్త్ బాగాలేదు చచ్చిపోయింది అంటున్నాడు కదా. మేము వాళ్ళ కన్నరింటికి వెళ్ళాను సార్. వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదన్నారు. మరి నాకు 3 సంవత్సరాలు అయింది, ఆ అమ్మాయి కనబడలేదు. దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఒకటి ఇక్కడ పిక్చర్లో ఏంటంటే మీ భార్య ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నీ కూడా మీకు క్లారిటీ ఉంది, లేకపోవటం అనేది ఏం కాదు. లాయర్ అడ్వకేట్ మేడం ఏమంటున్నారు అంటే కనుక, మొదటి మెట్టి మీరు ఏదైతే చేశారో చూడండి, ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందని మీరు వెయిట్ చేశారు, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే ఆవిడకి పిల్లలు లేరు కాబట్టి ఆవిడని ఏదో విధంగా గెంటేయాలి, ఓకే, లేదంటే మీ అవసరాలు ఆవిడ తీర్చట్లే కాబట్టి గెంటేయాలి. మీరు సృష్టించినటువంటి ఒక ఆధారం బట్టి వాళ్ళని నమ్మించారు చూడండి, మొదటి భార్య చనిపోయింది అని చెప్పి, దాని గురించి మాట్లాడుతున్నారు. సృష్టించారా లేదా? మరి ఒక భార్య బతుకున్నటువంటి ఆ అమ్మాయి చనిపోయినటువంటి విధంగా ఒక ఆధారం అంటే మాకు క్లారిటీ ఉంది సార్. ఏంటి చనిపోయిందనా? అయితే మరి సర్టిఫికేట్ లేదు అంటే 3 సంవత్సరాలు అయింది, నాకు కనిపించలేదు. వాళ్ళ కన్నరింటికి వెళ్తే అక్కడ కూడా లేదు. ముద్రేసేసుకుంటారు ఆధార్ కార్డు. సంవత్సరాలు దొరకపోతే నీ దృష్టిలో చచ్చిపోయినట్టు. 80 ఏళ్ళ 90 ఏళ్ళ అండి, కనిపించకపోతే చనిపోయింది ఇంకా మరి పెళ్లి చేసుకోవాలంటే ఏదైనా ప్రూఫ్ చూపించాలి కదా. నీకు ఈ ప్రూఫ్ ఇప్పుడు అసలు పాయింట్ కి వచ్చారు. ఎజెండా ఏంటంటే ఆవిడ తప్పించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవటం కాదు, ఆవిడ చనిపోవాలని చెప్పి మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంతే. అలాగేం లేదు, అలా కోరుకోలేదు. ఆవిడ ఎప్పుడైతే ఇంకో పెళ్లి చేసుకోవాలంటే నాకు ఏదో ఒకటి కావాలి కాబట్టి సర్టిఫికేట్ వదిలేండి, అర్థమైపోయింది వదిలేండి, మరి ఆవిడ లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. వదిలేండి. ఇంకో 2 రోజులు మాట్లాడిన ఇలాగే మాట్లాడతాడు. చంద్ర గారు దయచేసి ఇప్పటికైనా కూడా, ఇందాక మాకు అర్థం కానిది ఏంటంటే, ఇంత పెద్ద వేదికకి వచ్చి మీ ఇద్దరికి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే, మేడం మేము వచ్చి లాయర్ మేడం గారు ఇందాకటి నుంచి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర వాస్తవానికి మీ ఫోన్ కాల్ డేటా అంతా కూడా మా దగ్గర ఉంది, మీతో పాటు మీరు ఎవరైతే కనుక సంబంధం పెట్టుకుని కంటిన్యూస్గా ఫోన్ కాల్ మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి కూడా ఇక్కడ ఉందని చెప్పి కళాఖండిగా చెప్పిన తర్వాత కూడా మీరు మీ ఆధారాలు మీ ఆధారాలే, నా లెక్క మా లెక్కే అంటే దాని అర్థం ఏంటంటే, అంటే మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు నాకు అర్థం కావట్లే. ఒక నేరస్తుడిగా మీరు ఈరోజు అక్కడ కూర్చుని 2 ఆడోళ్ళని అలా అన్యాయం చేసి 2 ఆడోళ్ళని గొడ్డును బాదినట్టు బాది ఆవిడతో పిల్లలు కనేసి ఆవిడ మీ మీద డిపెండ్ అయిపోయింది. ఈవిడికి దిక్కు మొక్కు లేదు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి మేము తంతాడు, తిడతాడు, కొడతాడని తెలిసినా కూడా మీ పాదాల దగ్గరికి ఈవిడొచ్చింది. సో మీ అడ్వాంటేజ్ ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. అంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీ కాన్ఫిడెన్స్? ఆఖరికి ఏంటంటే ఏదో కంక్లూజన్కి వద్దామని మేడమ్స్ నేను మాట్లాడుకుంటుంటే మీరు ఇంకా కూడా అదే వాదన వినిపిస్తున్నారు. మీరు సృష్టించింది ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు. ఒక ఆడపిల్లని నమ్మించడానికి, రెండో పెళ్లి చేసుకోవటానికి, నీ మొదటి భార్య ఇంట్లోంచి పారిపోతే కనుక, మీ బాధ పడలేక పారిపోతే కనుక, నా భార్య నా టార్చర్ పడలేక ఇంట్లోంచి పారిపోయిందనే అంశాన్ని దాచిపెట్టారు. బి ఏంటంటే కనుక ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఆడది చనిపోయినట్టుగా ఒక పత్రాన్ని సృష్టించి వాళ్ళని నమ్మించి పెళ్లి చేసుకున్నారు. ఎంత పెద్ద నేరాలు అవి? అవి కాదా? ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీరు చేసినవి తప్పు అని? లేదంటే ఇప్పటికీ ఒప్పుకోరా? 2 అయినాయి,
థర్డ్ పాయింట్ ఏంటి, ఇక్కడ కూర్చున్న తర్వాత ఫోన్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరండి అంటే గర్ల్ ఫ్రెండ్ కాదండి, బాయ్ ఫ్రెండ్ అండి, వాళ్ళతో కూడా 20 మినిట్సే మాట్లాడాను, 6 ఇయర్స్ పాటు మా ప్రయాణం బాగానే కొనసాగిన, 3-4 ఇయర్స్ పాటు మా పిల్లలు పుట్టేంత వరకు కొనసాగిన, ఆ తర్వాత అనుమానం అనేటటువంటి జబ్బు ఇవిడికి మొదలైంది, మొదలుపెట్టిన తర్వాత నా పరిస్థితి ఇలా అయింది, నేను తాగి వచ్చేవాడిని, ఆవిడ అనుమానం భరించలేక నేను తాగి ఆవిడని కొట్టేవాడిని అని చెప్పి ఇంకా మిమ్మల్ని సమర్థించుకుని ఇక్కడ నీ పక్కన కూర్చునేటువంటి 2 పిల్లల తల్లిని ఇప్పటికి పిచ్చిదాల్లాగా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. 4 పాయింట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీ క్యారెక్టర్ ఏంటంటే, మీ ఆలోచన ఈరోజు ఆడది అనేటటువంటిది కేవలం అవసరానికి అనేది. ఈవిడ్ని చేసుకోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి చంద్రయ్య గారు? ఎందుకు చేసుకున్నారు ఈవిడ్ని? ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మీ మొదటి భార్యతో, లేదంటే పెద్ద లవ్ మ్యారేజ్ ఇది? పెద్దలు నిర్ణయించింది. పిల్లలు పుట్టకపోవటం వల్ల 4 డాక్టర్ల దగ్గరికి తిరిగారు, పిల్లలు పుట్టరు అని చెప్పారు, ఆవిడని వదిలించుకోవాలనుకున్నారు, టార్చర్ పెట్టారు, ఇంట్లోంచి బయటకు పంపించేశారు. వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటే బాగుండు అనేది మనస్ఫూర్తిగా మీరు కోరుకున్నారు. ఆవిడ ఏంటంటే కనుక మీకు మళ్ళీ వెనక్కి వచ్చి మీ జీవితంలో ప్రవేశించింది, మీతో కాంటాక్ట్ పెట్టుకుంది. మీకేంటంటే అప్పటికే ఈవిడతో ఒక 4-5 సంవత్సరాల పాటు అలవాటు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఈవిడతో కంటిన్యూ చేశారు. ఇక్కడ చంద్రం గారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే మీరు ఈరోజు చూపెడుతున్నారో అది ఎల్లకాలం ఉండదండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది అటు తిరిగి ఇటు తిరిగి మిమ్మల్నే మీకు కాటేస్తుంది. మీకు తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే, ఈరోజు ఏదో రోజు ఇలాంటి వేదిక కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఒక లీగల్ సిస్టమ్ కానీ ఉంటుంది, అందులో నేను దొరికితే కనుక ఓసలు లెక్క పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటటువంటిది మీరు ఎప్పుడూ ఆలోచించుకోలేదు. ఎందుకంటే కనుక ఇక్కడ ఉండేటటువంటి 2 ఆడవాళ్ళలాగే ప్రపంచంలో ఎవరితో కూర్చుని మనం నమ్మించడానికి ప్రయత్నం చేసినా, అడ్డదిడ్డంగా వాదించినా, ఆధారాలు ఉన్నాయన్నా కూడా ఆధారాలు లేనట్టుగా నేను వాదించినా కూడా ఎవరినైనా నేను నమ్మించగలనని మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంచండి. అది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి ఫుల్ స్టాప్ పడింది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పటికైనా ఇక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది మీకు. ఈరోజు మీకు పడబోయేటటువంటి శిక్ష ఏంటి, మీరు చేసినటువంటి తప్పేంటి అనేది లాయర్ మేడం విడమర్చి చెప్తారు. కానీ నేనేంటంటే సైకలాజికల్గా ఏ వ్యక్తికైతే కనుక ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉంటుందో, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అతన్ని నమ్మి అతని దారిలో నడిచేటటువంటి మనుషులు ఉన్నంతకాలం ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది నడుస్తుంది. ఎప్పుడైతే కనుక అతనికి మించినటువంటి తెలివితేటలు, ఆలోచన శక్తి ఉండేటటువంటి వాళ్ళు కానీ, ఆ వేదిక కానీ ఉంటుందో అక్కడ మీరు అడ్డంగా దొరికిపోతారు. అదే ఈరోజు. ఇన్ని రోజులు బట్టి ఏమైంది అంటే కనుక ఆవిడతో మీరు కొనసాగించారు. మనం చూసేటటువంటి ప్రేక్షకులకు కానీ, ఇక్కడ కూర్చునే మాకు కానీ, ఎందుకు పంపించేసినటువంటి భార్యతో మళ్ళీ కనెక్షన్ పెంచుకున్నాడు అంటే కనుక జ్యోతిని ప్రధానంగా చేసుకోవటానికి కారణం ఏంటంటే ఆవిడ దిక్కులేనటువంటి పరిస్థితి ఒకటి, మీకు పిల్లలు లేరు కాబట్టి పిల్లలు కావాలి, కనేటటువంటి ఒక మెషిన్ కావాలి కాబట్టి ఆవిడని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ మీకు బహుమానంగా 2 పిల్లల్ని ఇచ్చింది. తాగినా తిట్టినా కొట్టినా కూడా ప్రతి ఆడ చేసేటటువంటి పనిలాగే ఆవిడ ఏంటంటే మీకేమొచ్చి 2 పిల్లల్ని ఇచ్చింది. అయిపోయింది, ఆవిడతో అవసరం అయిపోయింది. ఇప్పుడు ఏదైతే కనుక నువ్వు పాత గుర్తింపు ఉందో, పాత కోరికలు ఉన్నాయో, ఈవిడ ద్వారా తీర్చుకునేటటువంటి కొత్తదనాన్ని ఈవిడతో ఆశపడి ఈవిడ లూప్లోకి వచ్చారు. పోనీ అప్పటికైనా కూడా ఈవిడికి చెప్పారా? ఆవిడకి చెప్పలేదు. ఎక్కడ ఈవిడ వచ్చిందండి, బలవంతంగా వచ్చిందని చెప్పలేదు. సో అన్ని విధాలుగా మీరు ఏం చేశారు అంటే కనుక మెట్టు మీద ఎక్కుంటూ ఇద్దరిని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. జ్యోతి, ఇక్కడ ఏంటంటేనమ్మా, నీ పరిస్థితి మాకు అందరికీ అర్థం అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే కనుక ఒక భయంకరమైనటువంటి పేదరికం అవనియండి, లేదంటే ఇంట్లో ఉండేటటువంటి ఆడపిల్లకి ఏదో విధంగా పెళ్లి చేసి ఇంట్లోంచి పంపించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అవనియండి, వెనక ముందు చూసుకోకుండా ఏదో ఒక మ్యాట్రిమోనీ ద్వారా వచ్చినటువంటి పెళ్ళో, లేదంటే భార్య అనుకోనటువంటి పరిస్థితుల్లో చనిపోయింది అనేటటువంటి బాధతో అతని ఇంట్లోకి వెళ్తే కనుక అయ్యో ఎంతో బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చేసినా కూడా 1-2 సార్లు అతను చూసేటటువంటి పత్రాలు ఏంటి? ఇప్పుడు నిజంగా జబ్బుతో చచ్చిపోయిందా, ఏ పరిస్థితిలో, సరే చనిపోయింది, అది కాదు కారణం. ఒక డెత్ సర్టిఫికేట్ మీద ఒక కారణం అనేది ఉంటుంది. ఎందుకు చనిపోయింది, యాక్సిడెంటా లేదంటే ఏంటి, ప్రైమరీ కారణం ఏంటుంటుంది, సెకండరీ కారణం ఉంటుంది, ఫైనల్గా ఎటువంటి విధంగా పోస్ట్ మార్టంలో వచ్చినటువంటి ఫైండింగ్స్ ఏముంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి ఆ డెత్ సర్టిఫికేట్ మీద. అవి ఏమీ చూడలేదు. దీన్ని బట్టి ఏంటంటే మీరు చదువుకున్నటువంటి వాళ్ళు అయితే కనుక అట్లీస్ట్ ఏమండి, ఇది ఒక సర్టిఫికేట్ లాంటిది ఇతను చూపెడుతున్నాడు. ఒక జీవితాంతం ఒక ప్రయాణం చేయవలసినటువంటి వ్యక్తి, ఇతని భార్య అనుకున్నటువంటి పరిస్థితుల్లో చనిపోయింది లేదంటే చంపబడిందో అనేది మనకు తెలియదు, నెక్స్ట్ లైన్లో నేను ఉంటానేమో అనేటటువంటి భయంతో ఎవరికన్నా చూపెట్టి ఆవిడ ఏంటంటే ఒక నిజంగా జబ్బుతో చనిపోయిందా లేదంటే చంపబడిందా అనేది మీకు తెలుస్తుంది. ఒకప్పుడు మీ అదృష్టం బాగుంది కాబట్టి అతను ఈరోజు ఇంకోటి ఎవడన్నా అక్కడ కూర్చుంటే కనుక మొదటి భార్యను హత్య చేసినటువంటి వ్యక్తి మీ పక్కన కూర్చుని ఏదో ఒక సర్టిఫికేట్ మీకు సృష్టించి చూపెట్టుంటే కనుక వాడు మిమ్మల్ని కూడా చంపొచ్చుగా. ఈరోజు ఆ పరిస్థితి రాలేదు అనేటటువంటిది మీ అదృష్టం. ఈరోజు
ఇంకో విధమైనటువంటి దురదృష్టం వచ్చింది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. నేను అనేది ఏంటంటే పెళ్లి చేసేటటువంటి వాళ్ళకి ఈ తొందరపాటు ఉన్నా కూడా మీరందరూ కూడా ఏంటంటే ఒకటికి 2 సార్లు రెండోసారి పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తి వచ్చినప్పుడు వాడు ఎలాంటి వాడు, ఒకడు దొంగ దొర, వాడి భార్య ఎలా చనిపోయింది, వాడు చూపెట్టే పత్రాలు ఏంటి, ఇవి వెరిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెంబర్ 2 ఏంటంటే కనుకమ్మ చాలా విచిత్రంగా అనిపించేది, నాకే కాదు చూసేటటువంటి ప్రేక్షకులు అందరికీ ఆశ్చర్యం కలిపింది. కంటిన్యూస్గా ఒక 5 సంవత్సరాల పాటు వద్దన్నా కూడా ఒక మొగుడు ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడుతుంటే ఏదో ఒక సమయం సందర్భంలో అతని ఫోన్ మీకు దొరుకుతుంది. ఆ ఫోన్లో వెరిఫై చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. నీ మొగుడు బయటకు వెళ్తుంటే కనుక నువ్వు బయటకు వెళ్ళినటువంటి స్త్రీ కాదు, నువ్వు కూడా బయటకు వెళ్ళేటటువంటి స్త్రీయే. అతను ఎక్కడ పోతున్నాడు అనేటటువంటిది ఐడెంటిఫై చేయొచ్చు, కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది 1-2 రోజులు కాదు, 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా నీ భర్త ఎక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు అనేటటువంటి పరిస్థితి. నువ్వు బయటకు వెళ్ళేటటువంటి స్త్రీ కాబట్టి అది కనుక్కోవటం పెద్ద కష్టం కాదు. సరే, అడిగితే కొడతాడు, తిడతాడు, తాగి వస్తున్నాడు కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఊరుకున్నావు. ఇక్కడ ఈ అమ్మాయి శకుంతల పరిస్థితి వస్తే మేడం, నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే కనుక ఈవిడ కొడితే కనుక ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఎప్పటికైనా కూడా మళ్ళీ వెనక్కి వద్దాం అనేటటువంటి ఉద్దేశంతోనే వెళ్ళి ఉంటుంది ఈవిడ బహుశా. ఎందుకంటే ఆవిడకి కూడా వెనక ముందు ఎవరు లేరు. వెనక్కి వచ్చేటప్పటికి ఈవిడ ఏంటంటే ఫైనల్గా ఈవిడ కనిపించినటువంటిది ఏంటంటే, అరే ఇదేంటి, నేను ఏ భర్త అయితే కనుక నన్ను హింస పెడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు అనేటటువంటి భర్తను నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా, మరి అతనితో పాటు వేరే స్త్రీ వచ్చి, అంటే ఎప్పుడు కూడా ఈ కాంపిటేటివ్ సైకాలజీ అంటారన్నమాట. అంటే ఈ బ్యాటర్డ్ సిండ్రోమ్ ఆడవాళ్ళకి ఉండేది ఏంటంటే, కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడైతే కొట్టించుకుంటారో అక్కడే కంటిన్యూస్గా కొట్టించుకుంటూ అక్కడే ఉండిపోతారు. దాన్ని బ్యాటర్ సిండ్రోమ్ అంటాం. అంటే కొట్టేటటువంటి హింస పెట్టే వ్యక్తి ఎప్పుడు కూడా దేవునిలాగే కనిపిస్తూ ఉంటాడు. కొడితే కనుక అందరి ఇళ్లలో ఇలాగే ఉందేమో, మొగుడు అనేటటువంటి వాడు భార్యను కొట్టడానికే పుట్టాడేమో అని చెప్పి కొట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇలాగ అది భరించలేక ఆ బ్యాటర్డ్ సిండ్రోమ్కి దండం పెట్టేసి ఒక 5-6 సంవత్సరాల పాటు టార్చర్ భరించిన తర్వాత బయటకు వెళ్ళిపోతాం. ఈ కాంపిటేటివ్ సైకాలజీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక, అప్పటి వరకు వద్దురా బాబు అని దండం పెట్టుకున్నటువంటి ఈవిడ ఎప్పుడైతే ఈవిడ ఎంటర్ అయ్యిందో, ఇదేంటి మరి నేను భరించలేక బయటకు వచ్చేసాను, నా స్థానంలో వేరే స్త్రీ బాగానే ఉంటుంది కదా, బహుశా నా పద్ధతే తప్పేమో, ఇంకొద్దిగా ఎక్కువ భరించుంటే కనుక నా మొగుడు నా పక్కన ఉండేవాడేమో, మగదిక్కు ఉండేదేమో అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. చాలా కామన్ ఇది. ఎందుకు రీఎంట్రీ ఇస్తాడు అంటే కనుక, ఇప్పుడు ఈవిడతో అతను వదిలేసి ఈవిడ ఒక 5 సంవత్సరాలు ఎక్కడో బతికింది. ఒక ఆడది బయట ప్రపంచంలో బతికేటప్పుడు ఎంత దిక్కుతోచినట్టు, ఎంత భయంకరమైన పరిస్థితిలో బతుకుతుందో అనేది ఆవిడకు అర్థమైంది. ఇదేంట్రా బాబు, ఇలా బ్రతికేదానికంటే కనుక వాడి చేత తన్నించుకుంటూ బతకటమే బెటరేమో, లేదంటే 5 సంవత్సరాలు మనం గ్యాప్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ పనిలో రీకనెక్ట్ అయినప్పుడు అతని మాట తీరులో, పద్ధతిలో డిఫరెన్స్ కనిపించిందంటే మనిషి మారేడనే చిన్న కోరికతో ఏంటంటే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కాంపిటీషన్. అరే ఇంత చల్లగా ఇంత పచ్చగా ఉన్నారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఆవిడేమో వచ్చి బాగానే ఉందంట, ఎందుకంటే 2 బిడ్డలని అతనికి కనిచ్చిందంటే కనుక బహుశా ఇతనిలో మార్పు వచ్చిందేమో, మార్పు రావటం వల్లే వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉన్నారేమో, నా భర్త నేనే మొదటిదాన్ని కాబట్టి లాగేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈవిడేంటంటే ఒక జలసీతో, అంటే ఆవిడ ఇంతకు ముందు పడినటువంటి బాధనంతా తీసి పక్కన పెట్టేసి, నా ఆస్తి నా ప్రాపర్టీ నేనే దాన్ని హక్కుదారిని, వేరే స్త్రీ 2 పిల్లల కంటే ఏంటి 10 మంది కంటే ఏంటి అని ఆవిడని పక్కన పెడదాం, లాగేసుకుందాం అనేటటువంటి సైకాలజీతో ఈవిడ ఎంటర్ అయింది. ఎందుకంటే ఇందాకటి నుంచి ఈవిడ మాట్లాడేటటువంటి శకుంతల గారు మాట్లాడే తీరు చూస్తుంటే కనుక, నా హక్కు, నా సర్వస్వం, మొగుడైనటువంటి వాడు 1000 అబద్ధాలు ఆడతాడు, 1000 చోట్ల తిరుగుతాడు, ఎక్కడ తిరిగినా పర్లేదు అంటే ఈవిడ ఎలా ఉంది అంటే కనుక, ఇప్పుడు ఆవిడతో పెళ్లి చేసుకున్నా, 10 మంది పిల్లగన్నా, ఇంకో 10 మంది స్త్రీలతో తిరిగినా కూడా నేను హక్కుదారిని కాబట్టి, నేను ముందు నుంచి ఉన్నాను కాబట్టి నాకు కావాలి, నా ఆస్తి నాకు ఇచ్చేసండి, వెళ్ళిపోతానంట. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మిస్ అయ్యేటటువంటి లింక్ ఏంటంటే కనుక, అతను తడిగొడ్డతో గొంతుకులు కోసేటటువంటి రకం అనేటటువంటి అంశాన్ని తీసి పక్కన పెట్టేశారు. 5 సంవత్సరాలు మోసం చేసి ఎవరు లేరు అని టార్చర్ పెట్టేటటువంటి మొగుడిని ఆవిడ క్షమించేస్తుంది. ఇక్కడ ఏంటంటే, అంతకుముందు నన్ను విపరీతంగా టార్చర్ పెట్టాడు ఇతను, మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశం పక్కన పెట్టేసి, ఇద్దరు కూడా ఏ క్రూరత్వంతో వ్యవహరించినా కూడా, ఎంత భయంకరంగా, ఎంత కన్నింగ్, ఎంత దుర్మార్గుడైనా కూడా అతనే కావాలని కోరుకుంటున్నారు. అని నేను చెప్పొచ్చేది ఏంటంటే మేడం, ఎవరిది మొదటి స్థానం, ఎవరిది రెండో స్థానం అనేటటువంటిది లాయర్ మేడం నాకంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది లీగాలిటీస్ అనేటటువంటిది ఆవిడ ముందు పెళ్లి చేసుకుంది, ఈవిడ తెలియక తర్వాత పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు కన్నది. సో అది మేడం బాగా చెప్తారు. కానీ నేను అనేది ఏంటంటే, వాస్తవానికి ఈ విధంగా 2 డబల్ గేమ్ ఆడేటటువంటి ఈ మనిషి, సర్టిఫికెట్లు సృష్టించి మనిషిని చంపేసేటటువంటి ఈ వ్యక్తి, తాగొచ్చి హింస పెట్టి బాధ్యత తీసుకోకుండా 2 పిల్లలకు అన్న తర్వాత కూడా భయంకరంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి, ఒక స్త్రీని హింస పెట్టి బయటకు పంపించినటువంటి వ్యక్తి, అంటే ఈవిడ ఇంకొంతకాలం అతనితో పాటు ఉంటే కనుక శకుంతలని, ఇదేంటి చచ్చిపోలేదని చెప్పి చంపేటటువంటి వాడు, ఒక సర్టిఫికేట్ సృష్టించేవాడు భార్యని చంపలేడా అనేటటువంటి నా ఉద్దేశం. నేను అనేది ఏంటంటే, జ్యోతికి శకుంతలకి
వాస్తవానికి మీ గుండెల మీద చెయ్యేసుకుని మీరిద్దరూ ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఈ వ్యక్తితో సంతోషంగా ఉండగలం. సరే, పెళ్ళి, బాధ్యతలు, పిల్లలు కన్నాము, తప్పదు, కుటుంబ వ్యవస్థ, మన 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 కులము, మతము అనేటటువంటి అంశాలు బట్టి కంటిన్యూ అయిపోవటం వేరే విషయం. కానీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, నేను ముందు అని పోటీ పట్టడం కాదు. ఇలా మోసం చేసేటటువంటి ఈ వ్యక్తి మీ ఇద్దరిని కాకుండా మూడో వ్యక్తిని తీసుకురాడా? మీరిద్దరు ఇలా జుట్టు ఇప్పుడు వరకు మొహం కనిపించలేదు కాబట్టి పర్లేదు, బతికిపోయాడు, అయిపోయింది. ఇప్పుడేముంటుంది, రోజు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను తన్నుతో, ఆవిడ వచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తన్నుతుంది. ఈ తన్నులాట్ల మధ్యన మీరిద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి. ఎటువంటి వాతావరణం ఉంటుంది? ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం కంటే 10 రెట్లు దుర్మార్గమైనటువంటి, భయంకరమైనటువంటి వాతావరణం రానున్న రోజుల్లో మీ ఇంట్లో ఉండబోతుంది అనమాట. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇలాంటి వ్యక్తిత్వం, ఇలాంటి ఆలోచన శైలి అంటే ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్నా కూడా కాళ్ళు ఎగరేస్తూ ఏ ఫోన్ కాలు లేదు, ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు, ఏ బాయ్ ఫ్రెండ్ లేదు, నేను అనుకున్నదే కరెక్ట్, మీ ఆధారాలు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పి ఇంత దమ్ము ధైర్యంతో మాట్లాడేటటువంటి వ్యక్తితో అమాయకమైనటువంటి 2 స్త్రీలు జీవితాంతం ఉండగలరా అనేటటువంటిది నా ప్రశ్న. ఒక్కసారి ఆలోచించుకోండి. విడిపోమని నేను చెప్పట్లే, కానీ ఏంటంటే ఒకసారి నిర్ణయించుకుని ఈ మొగుడు కావాలి, ఈ మగాడు కావాలని మీరిద్దరూ అనుకునేటట్టయితే కనుక ఎటువంటి వ్యక్తిత్వంతో ఉండేటటువంటి వ్యక్తి దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు భయపడుతూ ఇతనితో బతకాలి అనేటటువంటిది కూడా ఆలోచించుకుని ప్రవేశించండి. అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్య మేడం, వీళ్ళ కేసుని బట్టి మీరేం చెప్తారు? మేడం, యాక్చువల్గా ఈవిడ తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేసాం. మనకి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఏం ఊరికే కూర్చోం, ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఏంటి అనేది కూడా మనం ఎంక్వైరీ చేస్తాం. కానీ ఆవిడని మనం ఎందుకు దాచి ఉంచామంటే వీళ్ళిద్దరికీ కనిపించకుండా, ఈవిడికి అసలు ఆవిడెవరో తెలియదు, ఒక వ్యక్తిని తీసుకొని వచ్చామమ్మా అని. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు అనేది ఇక్కడ వినాలి కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో మనుషుల్ని రివీల్ చేయం, ఆ టైంకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆయన క్యారెక్టర్ ఏంటనేది వినటం కోసమని మనం ఇంతసేపు ఆగాం. ఎక్కడన్నా ఒక మానవత్వం, మంచితనం, భయం, రెస్పెక్ట్ ఏమైనా ఉంటాయేమో, అవి ఏమైనా బయటికి తీద్దామని జరిగే పని కాదని అర్థమైంది ఇంతసేపు మనం మాట్లాడిన తర్వాత. ఇక్కడ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేశాడా అంటే ఆ డాక్యుమెంట్స్ చూస్తే అవి డెత్ సర్టిఫికేట్ కాదండి. ఎందుకంటే ఒకవేళ అదే క్రియేట్ చేస్తే ఇప్పటికిప్పుడు ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. రాయించేశాడు, ఎవరితోటో ఒక వైట్ పేపర్ మీద రాయించేసుకున్నాడు. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ మెడికల్ రిపోర్ట్లు ఉన్నాయి, ఏది వీళ్ళు ఆల్రెడీ టెస్ట్లకు వెళ్ళిన మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి చూసారా, అవి పెట్టేసి ఇదిగోండి మా ఆవిడకి ఆల్రెడీ సివియర్ ప్రాబ్లం, అది అసలు దాంట్లో ఆవిడకి ఏ ప్రాబ్లం అని కూడా లేదు, మెడికల్గా టెస్టులు చేయించుకుంటారు చూసారా, వాటిల్లో పెట్టి హెల్త్ ప్రాబ్లమ్స్తో చచ్చిపోయింది అనేది వీళ్ళకేదో చూపించారు. వీళ్ళు ఎవరో చదువుకున్న వాళ్ళు కాదు, నెక్స్ట్ ఉన్నంతలో సెకండ్ మ్యారేజ్కి సంబంధించిన ఇన్సిడెంట్ కాబట్టి ఓకే. అసలు ముందు ఏదో ఆడపిల్ల అంటే 12 ఏళ్ల క్రితం వీళ్ళ ఇది చూస్తుంటే వీళ్ళ వే ఆఫ్ లివింగ్ మనం అమ్మాయిని వదిలించుకోవడం అనే కల్చర్లో నుంచి ఉన్న వ్యక్తులు అనమాట. సో ఈ పొజిషన్లో ఈ అమ్మాయిని అలా అంటగట్టేసి వదిలిచ్చేసుకున్నారు. ఈవిడ భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఉన్నంతలో అతను 6 years నుంచి ఇద్దరు బాగానే ఉన్నారు, 2 పిల్లలు. ఇదే తిన సర్వస్వం, తిన లైఫ్, ఇలా అనుకుని ఈవిడ ఈ లైఫ్లోకి ఎంటర్ అయ్యింది. తీరా ఈ 6 yearsలో ఒక ట్విస్ట్ ఏం జరిగిందంటే, ఒక వ్యక్తితో ఎవరితోటో అక్రమ సంబంధాలు పెట్టుకొని రెగ్యులర్గా మాట్లాడుతున్నాడు. ఆ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే ఏం జనరల్గా ఏం ఆలోచిస్తారు ఎవరైనా, భర్త పెళ్లి చేసుకున్నాను, ఎవరో అక్రమ సంబంధాలకు వెళ్తున్నాడు, షోకి వెళ్తేనో లేకపోతే పెద్ద మనుషులు పంచాయతీ పెడితేనో పోలీస్ స్టేషన్కి వెళ్తేనో ఆ అక్రమ సంబంధాలు ఆమెను పిలిచి 4 పీకేసి కట్ చేసి పంపించేస్తారని. ఇదేంట్రా బాబు అంటే ట్విస్ట్. ఇక్కడ అక్రమ సంబంధం అనే సీనే లేదు, లీగాలిటీయే ఎక్కడికక్కడ. ఫస్ట్ వైఫ్ ఆయన అంత ఛాలెంజ్ చేసి కట్ చేసుకుంటా, నెక్ అక్కడ పెడతా, కావాలంటే బ్లడ్ కౌంట్ చేసుకోండి అని అంత సీరియస్గా మాట్లాడినప్పుడే మనకి తెలుసు, ఈవిడికి తెలియదుగా ఏంటి మా ఆయన ఎంత మాట్లాడేస్తున్నాడు, మా ఆయన పతివ్రత శిరోమణుడేమో అనుకుంటుంది. కానీ ఇది అక్రమ సంబంధం కాకపోయినా కానీ విపరీతమైన 2 స్త్రీలని, హక్కు ఉన్న స్త్రీలని చీట్ చేశాడు. ఆ చీటింగ్ మెంటాలిటీ మనం అంటే ఒక వే ఆఫ్ స్టైల్లో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు లీగాలిటీ అంటే నమ్మకం ఉన్న వాళ్ళకి, భయం ఉన్న వాళ్ళకి అదంటే ఒక రూల్ అండ్ రెగ్యులేషన్ అన్నట్టు ఉంటుంది. కానీ వీళ్ళకి అదంతా ఫరక్ పడదు. ఎందుకు అంటే ఇంతే, ఆవిడ అన్నట్లా హస్బెండ్ అనేవాడు కొట్టవచ్చు, తిట్టవచ్చు, ఏమన్నా చేయొచ్చు, మగాడు ఏదన్నా చేస్తాడు, నువ్వెందుకు చేసుకున్నావు అని అడుగుతుంది అమాయకంగా. ఆవిడ మోసపోయానని ఆవిడికి తెలియట్లే. ఈ అమ్మాయికి అసలు సీనే లేదు, ఈ అమ్మాయికి అసలు తెలియదు, మగాడు కాబట్టి తిరుగుతున్నాడు అంటే కట్ చేయండి అని ఏదో మాట్లాడుతుంది. సో ఇక్కడ లీగాలిటీ ప్రాసెస్లో మాట్లాడుకుంటే ఎవరికాళ్ళు అసలు లీగాలిటీ అనే టర్మ్ వీళ్ళకి తెలియదు. ఎవడు మమ్మల్ని ఏం చేయలేడు, ఎందుకంటే ఆవిడ కేసులు వేయదు, ఈవిడ కేసులు వేయదు. 6 ఏళ్ల నుంచి నరకం పడుతుంది, తన్నులు తింటుంది. ఎందుకంటే వీళ్ళకి భర్త అనే ఒక క్యారెక్టర్ కావాలి, ఆయనకి భార్య అనే ఒక క్యారెక్టర్ ఉండాలి విత్ చిల్డ్రన్స్. సొసైటీలో నేను మగాడిని ప్రూవ్ చేసుకోవాలి, మాకు ఒక కుటుంబం ఉందని ప్రూవ్ చేయాలి.
మరి ఆవిడని ఎందుకు ఎంటర్టైన్ చేశాడు ఫస్ట్ వైఫ్ని అంటే, ఆయనకి ఇన్నర్గా తెలుసు ఫస్ట్ భార్య బతికే ఉంది, ఎక్కడో ఉంది, ఏదో ఒక రోజు వస్తుంది, లేదా రాదు, హ్యాపీ, ఇలాగే నడిపించేద్దాం. ఇన్ కేస్ ఆవిడ రాకపోతే వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలాగే నడిచేది. మేబీ ఆయన 200లతో తాగుతూ ఉండేవాడు, పిల్లల్ని చూసుకుంటూ ఈవిని చూసుకుంటూ ఈ 6 years ఎలా నడిచిందో రిమైనింగ్ 6 years లైఫ్ లాంగ్ అలా నడిచేది. ఆవిడ ఎంటర్ అయిపోయేసరికి మేబీ ఆయన చెప్తున్నది కరెక్ట్, ఆయనకి అక్రమ సంబంధాలు లేవు, కానీ భార్యను వదిలేలేడు కదా. ఆవిడ పోలీస్ స్టేషన్కి అంటూ వెళితే వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. ఈవిడ తలుచుకోవచ్చండి, ఎందుకంటే ఈవిడికి తెలియదు. ఈవిడ దగ్గర ఉన్న ఆ చిన్న చిన్న డాక్యుమెంట్సే తీసుకొని ఈవే డెత్ సర్టిఫికేట్ అన్నాడండి అంటే కోర్టుకి అర్థమైపోతుంది, పోలీసులకు అర్థమవుతుంది. అమ్మ ఇవి డెత్ సర్టిఫికేట్ కాదు, మెడికల్ రిపోర్ట్స్, వీళ్ళిద్దరికి పిల్లలు పుట్టట్లేదని వెళ్ళిన మెడికల్ రిపోర్ట్స్లో వీడు ఒక వైట్ పేపర్ మీద ఏదో రాసుకున్నాడు ఫ్రెండ్లతోటో ఎవరితోటో, ఇట్లా హెల్త్ ప్రాబ్లమ్స్తో చనిపోవడానికి అవకాశం. అది పెళ్లి చేసుకోవడం కోసం క్రియేట్ చేసిన ఒక డాక్యుమెంట్ తప్ప గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు. సో చిల్లరతనం ఇదంతా. ఒక అమ్మాయిని ఎవరో ఒకరు పెళ్లి చేసేసుకోవాలి, లేచిపోయిందనో లేకపోతే ఎవరితో వెళ్ళిపోయిందనో ఇలా చెప్పి చేసుకుంటూ ఉంటారు. ఈయన కొంచెం ముదురు తెలివితే అట్లా ఎక్కువ కదా, ఓ పేపర్ రాసుకున్నాడు. ఆవిడ పరిస్థితి యాక్చువల్గా ఫస్ట్ వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం అండి. వాళ్ళిద్దరూ 18 years బ్యాక్ మ్యారేజ్ అయింది, ఓ 3 to 5 years కలిసి ఉన్నారు. పిల్లలు పుట్టట్లేదు అనే సీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈయనలో క్రూయాలిటీ స్టార్ట్ అయింది. ఆవిడ మానసికంగా శారీరకంగా హింసించడం. ఆ హింస పడలేక ఆవిడ అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సహజంగా ఒక కుటుంబంలో జరిగే సీన్ అది. ఇందులో పెద్దగా క్రూయాలిటీ ఇవి అవి అనటానికి లేదు. ఓ జెంట్ అనేవాడు పిల్లల కోసం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఒక వైఫ్ అనేది హెరాస్మెంట్ లేకుండా. ఏమన్నా వీళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, మెచ్యూర్డ్ ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారంటే అడాప్షన్ తెచ్చుకుంటారు ఎవరినైనా. వీళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు కదా. నాకు పిల్లలు కానీ ఇవ్వనప్పుడు ఆవిడ ఎందుకు అనే క్రూయాలిటీని ఎవ్రీడే చూపించడం వల్ల భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ పుట్టింటికి కూడా ఈయనేమో ఎంక్వైరీ చేశాను అంటున్నాడు, కానీ ఆ పుట్టింట్లో ఆవిడేమో ఎక్కువ రోజులు లేదు, వేరే చోట మరి ఎక్కడో ఒకటి బతకలేదు. అప్పుడు వాళ్ళు ఉన్న బ్రదర్స్ కానీ వీళ్ళు కానీ పెద్దగా ఎవరు లేరు, అందరూ ఫైనాన్షియల్గా వీక్ పర్సన్సే. ఇంకో వ్యక్తి ఇంటికి వస్తే వాళ్ళని 10 రోజులు 4 రోజులు పోషించేంత సీన్లో ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి, వాళ్ళు లేరు కాబట్టి. సో ఈవిడ ఆల్రెడీ వేరే చోట ఎక్కడో కూలి పని చేసుకుంటూ అక్కడ నడిపించేస్తుంది. ఆవిడకి ఎక్కడ అక్రమ సంబంధాలు లేవండి, ఉన్నంతలో ఆవిడ క్యారెక్టర్ అంతవరకు బాగానే ఉంది. ఓ 5 years ఇట్లా నడిచిపోయిన తర్వాత అరే మా ఆయన నన్ను ఎతకట్లేదు, ఒక్కతే ఎంతకాలం అని ఉంటుంది, అందుకని భర్తను ఎత్తుకుంటే ఆటోమేటిక్గా దొరికేశాడు పలానా ప్లేస్లో. ఈయనేం పారిపోలేదు కదా. ఆ ప్లేస్కి వెళ్ళి అడిగినప్పుడు అమ్మ ఈవిడ ఎంటర్ అయ్యింది. ఈవిడ కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయి కనుక ఆ సీన్లో ఈవిడికి సెకండ్ మ్యారేజ్ అయ్యింది ఇతనికి అని తెలిసి కేసులు ఫైల్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, డైవర్స్ రాకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, 498 కేసుతో పాటు బైగమీ కేసు రిజిస్టర్ అవుతుంది. 7 years అతను జైలుకి వెళ్ళే కేసు అండి అది. నాన్ బెయిలబుల్ వారెంట్, అరెస్టులు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ ఎవిడెన్స్ తోటి దొరికిపోయినట్లు. సో అప్పుడు ఆవిడ వేసే కేసులో వాళ్ళు ఏం జరుగుతుందంటే, ఆవిడ ఇండివిజువల్గా బతకగలిగే స్త్రీ అయితే కనుక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ ఏదైనా చేసుకుని, ఎందుకంటే ఇంక వీళ్ళ లైఫ్లోకి రాలేదు, బల్క్గా ఏదైనా కాంపెన్సేషన్ తీసుకొని విడిగా ఉండడం, తన లైఫ్ తను లీడ్ చేసుకోవడం అనేది లీగల్గా ఎక్కువ జరుగుతుంటుంది. అలాగే ఒకవేళ సెటిల్మెంట్ అవ్వలేదు, ఈయనకి పెద్దగా ఏమి లేవు కదా ఆస్తులు, మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకుంటుంది. ఆవిడ బతుకున్నంతకాలం ఈయన మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. అక్కడికి వెళ్ళి ఉండమ్మా ఉండొద్దా అనేది తర్వాత మాట్లాడదాం. లీగాలిటీలో ఇక్కడ ఒక కుటుంబం అంటూ సెట్ అయిపోయినాక ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళడు. అలా మెయింటెనెన్స్ కట్టడమా, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసి ఆవిడ వరకు ఆవిడ ఉంచడం అనేది కామన్గా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అక్కడితో ఆవిడ ఏం చేసింది, ఆ కేసులు వేయలేదు, ఎందుకంటే వీళ్ళకి లీగాలిటీ ఒకటి ఉందని తెలియదు కదా. బతులాడుకుంది, మాట్లాడుకున్నారు, ఇద్దరు ఇక ఎంటర్టైన్ అవుతున్నారు. ఆవిడ ఏదో రోజు ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తుంటే ఈయన మాట్లాడుతున్నాడు, ఇంటి ఖర్చులకి ఆ వచ్చే పావలాలో పంచాల్సి వస్తుంది. ఆవిడకి భర్త ఉండాలి, ఏదైనా జ్వరం వచ్చినా ఏదైనా చూడడానికి ఒక వ్యక్తి అనేవాళ్ళు ఉండాలి కదా. మళ్ళీ ఎవరినో చేసుకోవడం ఎందుకు, అతనే ఇంపార్టెంట్ అనుకుంది. ఉన్నంతలో అలా సీక్రెట్గా వీక్లీ 3-4 times వెళ్తున్నాడు, అక్కడ ఆ కుటుంబాన్ని మేనేజ్ చేస్తున్నాడు. ఇది బయట ఈ షో వరకు రాకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యేది. కానీ ఇక్కడ ఈవిడ దృష్టిలో ఆవిడ ఫస్ట్ వైఫ్ కాదు, ఎవరో అక్రమ సంబంధం ఉన్న ఆవిడ కదా, క్లియర్ అయిపోద్ది ఇక్కడికి వస్తే ప్రాబ్లం అని. ఇప్పుడు ప్రాబ్లము మనకే వచ్చింది. అరే ఫస్ట్ వైఫ్ లీగల్గా ఉండాలి, రెండో వైఫా ఫస్ట్ వైఫ్ లేదు అని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు, మెయింటెనెన్స్ కానీ ఏదన్నా కానీ ఇక్కడ పూర్తి హక్కులు పూర్తిగా కనిపిస్తున్నాయి. అదేదో ముందే ఏడిస్తే ఆయన అరే బాబు ఇట్లా కాదు, ఆవిడకేదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేయండి అనొచ్చు. లేదా ఆవిడ మనం ఇప్పుడే పట్టుకొని వస్తే ఇంకా బాగుండేది. 6 years నుంచి ఆవిడ వైఫ్ కింద ఆ ఏరియాలో భార్యాభర్తలు అన్నట్టు నడిపించేస్తున్నారు. ఇక్కడ వీళ్ళ ఏరియాలో వీళ్ళిద్దరు భార్యాభర్తలు కుటుంబం అన్నట్టు నడిపిస్తున్నారు. ఈవిడకున్నది ఏంటంటే ఫైనాన్షియల్గా పిల్లల్ని చూసుకోవడం కానీ ఏమీ చూడట్లేదు, ఎదురు కొడుతూ తిడుతున్నాడు. ఆ ప్రెస్టేషన్ తట్టుకోలేక ఆయన సైకిక్గా బిహేవ్ చేస్తున్నాడు. అక్కడ ఆవిడనేం ఉద్ధరించట్లే, ఓన్లీ రెంటే కడుతున్నాడు, ఆవిడ డబ్బులతో ఆవిడ బతుకుతుంది. ఇక్కడ ఈవిడ డబ్బులతో ఈవిడ బతుకుతుంది, కాకపోతే ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాడు, ఎందుకంటే పిల్లలు ఇష్టం కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆవిడ కనుక ఫ్రెష్గా ఇప్పుడే కనిపెట్టి వచ్చి ఉంటే మనం సెటిల్మెంట్ చేసి పంపించేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఈవిడ పూర్తిగా వీళ్ళ కుటుంబం ఇదే అన్నట్టు మాట్లాడడానికి ఉంటుంది. కానీ ఆల్రెడీ 6 years నుంచి అక్కడ నడిపించేస్తున్నారు, లీగాలిటీ అక్కడే ఎక్కువ ఉంది, ఇద్దరు కేసులు వేసే టైపు కాదు.
ఈవిడ వదిలే టైపు కాదు, ఆవిడ వదిలే టైపు కాదు. కానీ మా స్టేజ్ మీద మీరు అందరూ ఇప్పుడు ఎలా గడిచిందో అలా గడిపించేయండి అంటాకి మనం ఈవిడ ఒప్పించాలి ఒకటి. ఎందుకంటే లీగాలిటీలో ఆల్రెడీ 6 years నుంచి నడిచిపోతుంది. ఏమో మీరు ఏమైనా ఒప్పుకుంటారా? ఆవిడ ఫస్ట్ వైఫ్ ఇప్పుడు ఎలా నడుస్తుందో అలా అక్కడ తక్కువ పంపించడం, ఇంటికి ఖర్చులు కానీ ఇప్పించడం కానీ చూస్తాం. ఎందుకంటే ఎక్కడో ఒకే చోట మాట్లాడాలంటే అక్కడ మాట్లాడాలి లీగాలిటీ. నువ్వు పిల్లల గురించి కేసులు ఫైల్ చేసుకుంటావు, నీకు అన్యాయం జరిగింది, నువ్వు చీటింగ్ కేసు వేసుకుంటావు, కాంపెన్సేషన్ కానీ మెయింటెనెన్స్లు కానీ నువ్వు వసూలు చేసుకోవడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ఇక్కడ ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అక్కడ పిల్లలు లేరు కదా. సో ఆయన దీనికే మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడితే నాకు ఎవరు లేరు, మీద న్యాయం అవుతుందని వచ్చినాను, మీకు ఎలాగైతే అలా చేయండి. నీకు భర్త కావాలా వద్దా ఇది చెప్పు. పిల్లలు ఉన్నారంటే భర్త కావాలి. నువ్వు 6 సంవత్సరాలు నరకం పడుతూ కూడా అడ్జస్ట్ అయ్యావు కాబట్టి నీకు భర్త కంపల్సరీ కావాల్సిందే. కావాల్సింది అది. ఆవిడకి ఆల్రెడీ ఎవరు లేరు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా వీక్ గా ఉందమ్మా, ఆవిడకి కూడా భర్తే కావాలి. ఇప్పుడు ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఏమ్మా మీరు అంతేనా? నా భర్త నా ఇష్టం నా పోరాటం అంటున్నావే తప్ప ఇక్కడ ఇంకొక అమ్మాయి ఎన్నే అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారని నువ్వు మాట్లాడట్లే. పిల్లలు ఉన్నా మరి నాకు అసలు నువ్వు ఒక దాని ఉన్నావని ఆవిడకి తెలియదు. ఆవిడ ఏమనుకుంటుంది, ఎక్కడో ఒక అక్రమ సంబంధం, అది కట్ చేసేస్తారు, నాకు న్యాయం చేసేస్తారు ఇక్కడ అనుకుంది. మీ ముగ్గురు కలిపి మమ్మల్ని ఇరకాటంలో పెట్టారు. వీళ్ళు లీగాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, సొసైటీలో జరుగుతున్న సీన్కి ఇంపార్టెన్స్? ఉత్తముడిని అడుగుదాం ఉండండి బాబు, మీ పేరు ఉత్తముడే, చెప్పండి ఎవరితో ఉంటారు? మా దాకా వచ్చినాక మేము ఒక కంక్లూజన్ ఇవ్వాలి. ఫస్ట్ భార్య రెండో భార్యతో కలిపి పంపించారండి అంటే బాగుండదుగా. మేము ఫస్ట్ భార్యతో కలిపి పంపించాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు, ఈవిడికి ఎవరు లేరు ఆవిడకి ఎవరు లేరు. మీరేం చెప్తారో చెప్తే మీ మెంటాలిటీని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఇద్దరితో ఉంటాను మేడం. సూపర్. ఆ ఏడుపు ఇంటి దగ్గర ఏడిస్తే ఆవిడ ఆగేది కదా, నాకు ఫస్ట్ భార్య బతికే ఉంది, అక్కడికి వెళ్తే వాళ్ళకి లీగాలిటీ తలనొప్పి అవుతుంది, ఆవిడకో పావలా ఇచ్చి నీకో 10 రూపాయలు ఇస్తాను, అందరూ హ్యాపీగా ఉందని చెప్పొచ్చుగా. అలాగంటే ఊరుకోలేదు మేడం. ఎక్కడ చెప్పావు? ఏమమ్మా చెప్పాడా? నువ్వు ఇక్కడ దాకా మా దగ్గర ఏమో మాట్లాడేది, ఇక్కడికి వచ్చి షో ఆఫ్ ఇస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ తీస్తున్నావేంటి? చెప్పాను అని చెప్తే ఆవిడ ఇక్కడ దాకా వచ్చేదా? చెప్పలేదు మేడం, నాకు తెలియదు. అరే ఫస్ట్ భార్య ఉందని మేమే కనిపెట్టలేకపోయాం, గంట మాట్లాడి. మేము ట్విస్ట్ ఓపెన్ చేస్తే కానీ ఓ పెద్ద మాట్లాడుతున్నావు. అప్పుడు నేను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదు కదండి నా భార్య అని. నువ్వు ఇంటి దగ్గర ఏడిస్తే అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఏదో నడుస్తుంది, ఫస్ట్ వైఫ్ అంట అని ఇంట్లో ఏడ్చుకుంటూ కూర్చునేది. నీతో ఉండేదా లేదని అప్పుడు ఆలోచించుకునేది. మా దాకా వచ్చినాక మేమేం చేయాలి? ఆవలిస్తావేంటి? ఏం చేస్తారో చేయండి అన్నట్టు చెప్పు. ఏం చేద్దాం చెప్పు. నువ్వే కదా సృష్టించావు ఈ ప్రాబ్లంని, చెప్పు. నీ మనసులో ఏదో ఒక ఉద్దేశం. ఇద్దరితో ఉంటానంటే కుదరదు మా స్టేజ్ మీద. ఇద్దరితో కాకపోతే మీరే ఏదో న్యాయం చెప్పండి మేడం. ఏమున్నాయి? ఆస్తులు ఏమున్నాయి చెప్తే ఏం న్యాయం చెప్పాలో చెప్తా. ఆస్తులు ఏం లేవు, ఏమీ సంపాదించలేదు. 2 భార్యలు 2 పిల్లల్ని మాత్రం సంపాదించావు, మళ్ళీ వాళ్ళకి తిండి పెట్టవు. ఏదో మీకు ఏదో వారసత్వంగా వచ్చింది, ఏదో ఒక అరెకరం ఉందంటగా. ఉంది మేడం. మరి అది చెప్పవే, సీక్రెట్గా దాస్తున్నావు. అది ఆ ఫస్ట్ ఆవిడకి ఇచ్చే. సెకండ్ ఆవిడ సెకండ్ ఆవిడ నువ్వు కష్టపడి పోషించవయ్యా. సిగ్గులేకపోతే ఫస్ట్ ఆవిడ మేడం అంటే సెకండ్ ఆవిడ కానీ నువ్వు అంటావు. ఫస్ట్ ఆవిడకి ఇవ్వమంటున్నారా అండి బాబు? ఇప్పుడు ఆ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు కోర్టుల చుట్టూ తిరగాలి, ఈ అమ్మాయి కేసు ఫైల్ చేస్తే మీ ఇద్దరు కోర్టుల చుట్టూ తిరగాలి. ఇక్కడ వీళ్ళిద్దరు క్యారెక్టర్ల గురించి కాకుండా మేము పిల్లల క్యారెక్టర్ గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు కష్టపడి వీళ్ళని పోషించి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నువ్వు 6 years బాగానే ఉన్నావు, అక్కడ ఫస్ట్ నుంచి హెరాస్మెంట్లే ఉన్నాయి. ఈ 6 years కూడా అమ్మాయి నువ్వేం బాగా చూడలే, ఊరికే ఆవిడకి ఎవరో భర్త ఉండాలి అని ఆవిడేదో నడిపిస్తుంది తప్ప. ఇక్కడ ఆవిడ ఎంటర్ అవడం వల్ల హెరాస్మెంట్లు స్టార్ట్ అయినాయి. నువ్వు ఇక్కడ నుంచి కష్టపడి ఆ 1 ఎకరం సంపాదిస్తావు, 1 ఎకరం సంపాదిస్తావు, సంపాదించి వీళ్ళకి సెట్ చేయి, ఆవిడని కట్ చేయి. నేను ఆవిడకి విడాకులు ఇవ్వమని చెప్పట్లా. ఆవిడకి ఎప్పుడైనా హెల్త్ అవి బాగోపోతే అమ్మ మానవత్వంతో పంపించి తల్లి, నువ్వు కూడా ఓ సిస్టర్ లాగా ఆలోచించండి. నేనైతే ఆవిడకి కలిసి ఉండమని అనట్లా. ఎందుకంటే హెరాస్మెంట్ పడలేకమ్మా నువ్వు బయటికి వెళ్ళిపోయావు. నువ్వు ఇప్పుడు ఏదో వచ్చేసి భర్త కావాలి అంటే ఇక్కడ ఒక కుటుంబం 2 పిల్లల జీవితాలు నాశనం అయిపోతాయి. నీకు పిల్లలు పుట్టలేదని నేను అనట్లా, నీకు ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోయి ఓ 6 years ఇతను ఏం చేస్తాడని పట్టించుకోకుండా వచ్చి బ్లాక్మెయిల్ చేసి నేనే ఫస్ట్ భార్య అంటే దానికి ఒక పద్ధతులు పాడు ఉంటాయిగా. ఇక్కడ 3 ప్రాణాలు ఇంపార్టెంటా నీ ఒక్కదాందా అంటే ఇక్కడికే ఓటు వేయాల్సి వస్తుంది. నేను లీగాలిటీ నీకే ఉంది, కానీ మానవత్వం కానీ ఇంకేదైనా చూస్తే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వద్దు అనాలి. ఈ ఇద్దరు మాకు అవసరం అండి అంటే అతను ఒక్కడిని పెట్టుకుని వేస్ట్. అతనికంటే ఇంపార్టెంట్ది ఇస్తున్నాను నీకు. 6 ఎకరం గట్టిగానే ఉంది, 6 ఎకరం ప్రాపర్టీ నువ్వు రాయించేసుకుందో కానీ మేము దగ్గరుండి చేయిస్తాం ఆ ప్రాసెస్. ఇండివిజువల్గా ఇప్పుడు అంతకుముందు ఎలా బతికావో అలాగే బతుకు. అర్థమవుతుందా? చెప్పమ్మా, నోట్ నుంచి చెప్పు. ఓకేనా అలాగా నీకు? నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి, మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి రాకూడదు. సరే ఓకే, బెటర్ అండి. ఎందుకంటే ఆ ఉన్న 6 ఎకరం నంగనాచలాగా దాస్తున్నాడు, కానీ మనం అన్ని మాట్లాడుకున్నా తీసుకొచ్చాం. అది ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేద్దాం. ఆవిడ లైఫ్ ఆవిడ బతికిద్ది. ఏదన్నా ఆవిడకి ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు వెళ్తాడు, లేకపోతే ఈవిడ పంపించే దాని మీద. నాన్న మీ భర్తని నువ్వు ఏదైతే అడిగావో మమ్మల్ని, నీ భర్తని నీ పిల్లలకి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇక మేము చాలా అబ్జర్వేషన్లో ఉంటామండి మీ కేసులో.
మీరు చాలా ముదురు. మీరు ఇక నుంచి తాగుడు తగ్గించి ఆ వచ్చే డబ్బులు మొత్తం ఇంట్లో అంతకుముందు 6 ఇయర్స్ ఎలా ఉన్నారో అలా ఉండాలి. ఆవిడ మమ్మల్ని నమ్ముకుని ఏదైతే వచ్చి అడుగుతుందో దాన్నే మేము ఫైనలైజ్ చేస్తున్నాం. ఏ మాత్రం తేడా వచ్చినా మేము ఊరుకోండి. 6 మంత్స్ మేము అబ్జర్వేషన్లో ఉంటాం. ఏమా నీకు ఫోన్ చేస్తుంటాం, మారాడా లేదా మాకు చెప్పండి. ఒక 1 వీక్ 10 డేస్లో ప్రాపర్టీస్ తీసుకొచ్చి ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. అమ్మ మేము దగ్గరుండి చూస్తామమ్మా, అవి మీరు టెన్షన్ పడకండి. నోటితో చెప్పయ్యా, తలుపుతే కనిపి. ఓకే మేడం, ఓకే ఏంటి ఇప్పుడే రాయిస్తా బాండ్ పేపర్ మీతో. రాసిస్తాం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా. మంచి న్యాయం జరిగింది. నీకు బ్రతుకు తెరువు ఏదో ఒకటి దొరికింది, సంతోషం, మంచి నిర్ణయం. ఏమా మేము దగ్గరుండి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవి రాయిస్తాము, మీరు అసలు టెన్షన్ పడకండి. ఇప్పుడు కూడా ఒక ముందు బాండ్ పేపర్ మీద రాయిస్తాను. 1 వీక్ 10 డేస్లో మీకు అది ప్రాపర్టీ అంతా రిజిస్ట్రేషన్ అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి ఈ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోతే మాత్రం ఊరుకోము. ఆవిడ ఏదైతే మమ్మల్ని అడిగిన న్యాయం కోసం వచ్చిందో అది మేము 100% చేసామని మేము అనుకుంటున్నాం. హ్యాపీయా? హ్యాపీ మేడం. పోన్లేండి, జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి. ఏమ్మా? సరే, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో వాళ్ళకి కావాల్సినటువంటి న్యాయం చేసి పంపించినందుకు. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం.